ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. మనకు ఇంత చక్కటి జ్ఞానాన్ని అందించినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, రమణ మహర్షుల వారికి, మహావతార్ బాబా గారికి, సమస్త గురుమండలానికి, ఈ భూమాతకు, ప్రకృతి మాతకు, ఈ విశ్వానికి అందరికీ కూడా ఆత్మ నమస్కారాలు. ఈ జూమ్ సెషన్ అందించినటువంటి రంగనాథ్ సార్ గారికి ఆత్మ నమస్కారాలని, మహావతార్ ఫౌండేషన్ లో 365 రోజుల సెషన్ లో 148వ రోజు క్లాస్ కు అందరికీ స్వాగతం. మనము స్వర విజ్ఞానము అనే విషయాన్ని మన రంగనాథ్ సార్ గారి ద్వారా తెలుసుకోబోతున్నామండి. దానికంటే ముందు అందరం కూడా మెడిటేషన్ చేసుకుందాము. మెడిటేషన్ తర్వాత చక్కగా సార్ వచ్చి మనకు ఆ మిగిలిన జ్ఞానాన్ని అందిస్తారండి. అందరం కూడా చక్కగా ఒక గ్లాసు మంచినీళ్ళు తాగేసి స్థిర సుఖాసనంలో కూర్చొని పిరమిడ్ అంటే పిరమిడ్ పెట్టుకుందాం, లేని వాళ్ళు తెప్పించుకుందాము. చక్కగా స్థిర సుఖాసనము, వేలలో వేలు వేసుకుందాము, కాళ్ళు క్రాస్ చేసుకుందాము, కళ్ళు రెండు మూసేసుకుందాము, అద్దాలంతా తీసి పక్కన పెట్టేసి చక్కగా శ్వాస మీద ధ్యాస, మన శ్వాసనే గమనిస్తూ కూర్చుందాము. మన అంతరంగంలోకి మనం ప్రయాణం చేద్దాము. శ్వాస మీద ధ్యాస, ఆనాపాన సతి ధ్యానము. చక్కగా ఆనాపాన సతి ధ్యానాన్ని తెలుసుకుంటూ చేద్దామండి. ఆనా అంటే ఉచ్ఛ్వాస, అపాన అంటే నిశ్వాస, సతి అంటే ఆ రెండింటి కలయిక. ఆనాపాన సతి తెలుగులో శ్వాస మీద ధ్యాస అంటారు. చక్కగా ఆ శ్వాసని గమనిస్తూ అంతరంగంలోకి ప్రయాణం చేద్దాము. చక్కని మ్యూజిక్తో ధ్యానం చేసుకుందామండి. One observing the breath while listening to it.
Yes. అయిపోయిందా మధ్య మెడిటేషన్ అయిపోయింది. ఇంతవరకు జరిగిన ధ్యానాన్ని మనకు అందించినటువంటి ప్రభాష్ పితామహ పత్రిజీ గారికి చక్కగా ధన్యవాదాలు తెలియజేసుకుందాము. ధ్యానం తర్వాత తదుపరి కార్యక్రమం జ్ఞానము మనము స్వర విజ్ఞానము అనే కార్యక్రమం పార్ట్ 3 రంగనాథ్ సార్ ద్వారా తెలుసుకోబోతున్నామని అందరం కూడా గట్టిగా క్లాస్ చెప్తూ సార్ వెల్కమ్ చెప్తాం. నమస్తే సార్, క్లాస్ కు స్వాగతం. ధన్యవాదాలు. వినిపిస్తుందా నేను చెప్పేది? ఎస్ సార్, ఎస్. ఎవరిదో సౌండ్ వస్తుంది, కొద్దిగా అన్మ్యూట్ చేసుకోవాలి. రైట్, ఓకే రైట్. ఓకే మిత్రులారా, అందరికి కూడా మరొకసారి ఆత్మవందనాలు. ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు మన గురువు అయినటువంటి బ్రహ్మర్షి పత్రిజీ గారికి, మన గ్రాండ్ మాస్టర్ అయినటువంటి మాతార్ బాబాజీ గారికి ఆత్మవందనాలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటాం. స్నేహితులారా, ఈరోజు మనం స్వర విజ్ఞానంలో 3వ భాగం తెలుసుకుంటున్నాం. స్వర విజ్ఞానంలో నిన్న అనేక విషయాలు తెలుసుకున్నాం. సో దాంట్లో ఈరోజు మొదటగా మనం ఏం చేద్దామంటే కొంత ప్రాక్టికల్స్, ఎవరెవరు ఏం అంటే ఆ ప్రయత్నం చేశారో కొంత మీరు హ్యాండ్ రైజ్ చేస్తే నేను అన్మ్యూట్ చేస్తాను. స్వరాన్ని మార్చి చూడడము, స్వరం లెఫ్ట్ నడిస్తే రైట్కు తీసుకురావడము, తర్వాత అబ్జర్వ్ చేయడము, లేచిన వెంటనే అబ్జర్వ్ చేయడము, అలాంటివి ఎవరెవరు చేశారో కొద్దిగా మాస్టర్స్ హ్యాండ్ రైజ్ చేయండి. అంటే తెలుసుకుందాం ఎంతమంది దీన్ని ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ చేశారు, తర్వాత దీన్ని అర్థం చేసుకొని ప్రయత్నం చేస్తున్నారు అనేది కూడా మనకు తెలియాలి. ఎస్, హ్యాండ్ రైజ్ చేయాలి, చేస్తే నేను అన్మ్యూట్ చేసి మీతో మాట్లాడిస్తాను. మీ అనుభవాలు చెప్పాలి. మీరు ఏ ప్రయత్నం చేశారు, మీకు ఎలా వచ్చింది ఫలితం, అంతే. అంటే ఊరికే హరికథలా వినకూడదు కదా. మనం ఇంత తెలుసుకున్నాక దాని ప్రయత్నం చేసి చూసామా లేదా, స్వరం అట్లీస్ట్ మార్చామా, ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి, ఎంతమంది మార్చారు హ్యాండ్ రైజ్ చేయండి. అదే ఎవరు ప్రయత్నం చేయలేదంటే మనం చెప్పడం ఎందుకు, వేస్ట్ కదా. టైం సరిపోలేదా? విష్ణు మేడం చెప్పండి, అన్మ్యూట్ చేసుకోండి మేడం. వినిపిస్తుందా సార్? చెప్పండి మా. నేను చూసుకున్నాను సార్. నేను టవల్ శుభ్రంగా చుట్టబెట్టుకుని సంకలో పెట్టుకున్నాను సార్. దాన్ని బాగా నొక్కి పట్టుకున్నానండి. నాకు శ్వాస మార్గం తెలిసిందండి సార్. ఎస్, వండర్ఫుల్ వండర్ఫుల్, ఎస్, వెరీ గుడ్. సో ఖచ్చితంగా మారుతుంది అది, నో డౌట్. తర్వాత ఇంకోటి సార్, నేను కుడివైపుకి బాగా అలవాటు సార్. మొన్నటి రాత్రి కూడా ఎడవైపుకి అలవాటు చేసుకుంటున్నాను సార్. అది కూడా నాకు కొంచెం ఇబ్బంది అనిపించింది, కానీ అయినా కానీ అలాగా అలవాటు చేసుకుంటున్నాను సార్ ఎడవైపు. అది అంటే డైజెషన్ బాగా అవుతుంది, మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. నైట్ మీరు తిన్న ఆహారం కానీ అది కూడా డైజెస్ట్ అవ్వాలంటే మీరు నైట్ టైంలో సూర్యనాడి నడచాలి, అంతే. సూర్యస్వరం నడచాలి. ఎందుకని అంటే సూర్యస్వరం నడిస్తే దేహంలో నైట్ ఎట్లా ఉంటది, కూల్గా ఉంటది వాతావరణము. మనకు ఎలా ఉండాలంటే కొంత ఉష్ణము దేహం మెయింటైన్ చేయాలి. కాబట్టి సూర్యస్వరం నడుస్తూ ఉంటే మంచిది. అలా
దానికి మనం ప్రయత్నించాలి. ఓకే, రైట్, ఓకే మా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అండి. సతీష్ కుమార్ గారు. సతీష్ గారు మాట్లాడు. చెప్పండి. సార్ నమస్తే సార్. నమస్తే, చెప్పండి. సార్ నమస్తే మేడం. మాట్లాడండి. నేను ట్రై చేశాను సార్. నేను నిన్న రైట్ లెఫ్ట్ కి ఓకే. నేను ట్రై చేశాను సార్. నేను ఒక టవల్ ని ఇట్లా చంకలో పెట్టుకొని గట్టి కొట్టడం వల్ల రైట్ నుంచి లెఫ్ట్ కు, లెఫ్ట్ నుంచి రైట్ కి అట్లా వచ్చింది సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. మళ్ళీ సార్ ఇప్పుడు ఈ 60 to 90 minutes మధ్యలో రైట్ నుంచి లెఫ్ట్ కు, లెఫ్ట్ నుంచి రైట్ కు అట్లా చేంజ్ అవుతుంది సార్. అది కూడా అబ్జర్వ్ చేశాను సార్. ఎస్, అదే అవన్నీ కూడా ప్రయోగం చేయమని చెప్పింది. మనం టీచ్ చేసినాక అవన్నీ ఏదో ఇట్లా వినేసి ఆ వీడియో ఉందిలే మనం చూసుకుందాంలే అంటే అది ఎప్పటికీ అది రాదు, మనం ప్రాక్టీస్ చేయలేము కూడా. సాధ్యం కాదు అది. ప్రతిదీ కూడా నేను కూడా చంద్రనాడి నడుస్తున్నప్పుడే ప్రయాణం చేశాను సార్, లాంగ్ జర్నీ. ఓకే. మీరు దాదాపు పగులు పూట మీరు ఆవేశం కానీ ఇలాంటి అంటే ఈ కోపం కానీ ఉద్రేకం ఏమి రాకుండా అంటే ఎప్పుడు అంటే చెప్పాలంటే జాగ్రత్తగా ఈ చంద్రనాడి యాక్టివేట్ చేసుకుంటే ఉన్నాడు, పర్వాలేదు. మీకు కోపం కానీ ఇలాంటి ఉద్రేకం కానీ దేనికి లోనయ్యే ఛాన్సే లేదు. అంత అద్భుతంగా ఉంటుంది చిన్నగా సార్. అదే చిన్నగా నాకు నిన్న ఆవేశం లాగా అట్లా అనిపించింది సార్. అట్లా అనిపిస్తే కూడా నాకు నేను చంద్రనాడి నేను అట్లా ఈ రైట్ సైడ్ మూసుకొని లెఫ్ట్ సైడ్ నుంచి అట్లా తీసేసుకుంటే సార్ నాకు తగ్గిపోయింది సార్. నాకు అట్లా కరెక్ట్, నాకు కూల్ గా అనిపించింది మళ్ళీ అట్లా కూడా. అవును, అవును, కూల్ గా ఉంటది, మైండ్ కామ్ అయిపోతుంది, మైండ్ రెస్ట్ లో ఉంటది. అందుకే డే టైంలో ఏం చెప్తారంటే ఇంకోటి చెప్తాను ఒక విషయం. ఇక్కడ సీక్రెట్ ఏంటంటే అందరు యోగులు అంటే పూర్ణ యోగులు, సంపూర్ణ యోగులు అయ్యేది ఎట్లా అంటే పూర్తి నైట్ సూర్యనాడి మెయింటైన్ చేయడము, పూర్తి నైట్ సూర్యనాడి, పూర్తి పగలు చంద్రనాడి మెయింటైన్ చేస్తారు. అటువంటి వాళ్ళు సంపూర్ణ యోగులు అవుతారు లైఫ్లో. ఓకే సార్, ఇప్పుడు ఇది నైట్ మొత్తం మనం సూర్యనాడి పైన ఉండాలి. అవును, ఉండాలి. సూర్యనాడి ఉంటే మంచిది. అంటే మీరు నిద్రపోయేటప్పుడు మళ్ళీ పదే లేచి అదేం చేయాల్సిన అవసరం లేదు, చూడము. అట్లేం చేయొద్దు. ఓకే, సాధ్యమంత వరకు లెఫ్ట్ సైడ్ పడుకోండి, సూర్యనాడి వర్క్ చేస్తూనే ఉంటది. లెఫ్ట్ సైడ్ పడుకుంటే అదే వర్క్ చేస్తూ ఉంటది అంతే. మీరు ఇట్లా లెఫ్ట్ సైడ్ పడుకుంటారు కదా, అప్పుడు సూర్యనాడి పని చేస్తూనే ఉంటది. మీరు మెలకు వచ్చినప్పుడు మళ్ళీ ఆ పక్క తిరిగారు అనుకోండి, మళ్ళీ ఈ పక్క తిరిగి పడుకోండి అంతే. ఓకే, ఎస్. సో తర్వాత ఎవరికైనా ఇప్పుడు జలుబు వచ్చింది అనుకోండి, జలుబు వచ్చినప్పుడు ఒక నోస్ బ్లాక్ అయ్యేది, ఇంకొక నోస్ తెరుచుకునే ఉంటాయి కదా. అప్పుడు ఏం చేయాలంటే, ఇప్పుడు సపోజ్ మనకు లెఫ్ట్ సైడ్ బ్లాక్ అయింది, అప్పుడు ఏం చేయాలంటే ఇమ్మీడియట్గా లెఫ్ట్ సైడ్ పెట్టేసుకుంటే అప్పుడు ఈ రైట్ నుంచి లెఫ్ట్కి వచ్చేస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ శ్వాస లెఫ్ట్ సైడ్ నడుస్తుంది, ఓపెన్గా ఉంటుంది, ఇక్కడ మనకి క్లోజ్ అయి ఉంటుంది కదా. అప్పుడు ఈ రైట్ సైడ్ పెట్టుకుంటే శ్వాస మళ్ళీ ఈ పక్క తిరుగుతుంది. తిరిగేటప్పుడు ఏమవుతుందంటే మొత్తం రెండు నోస్లు కూడా, రెండు రంధ్రాలు కూడా నీట్గా ఎట్లా ఉంటుందంటే అదేదో మనము విక్సో ఏదో ఇన్హేలర్ కొడితే ఎలా ఉంటుంది అంత ఎఫెక్ట్ ఉంటుంది. కావాలంటే అబ్జర్వ్ చేయండి, ఎవరికైనా జలుబు ఉంటే సార్ అది నాకు సైనస్ ప్రాబ్లం ఉంటుంది సార్. నేను ట్రై చేయడానికి కారణం ఏంటంటే రైట్ నోస్ బ్లాక్ అయిపోతే అది నేను ట్రై చేశాను సార్. అందుకే నాకు సక్సెస్ అనిపించింది కాబట్టి. అవునవును, చాలా అంటే ఎంత రిలీఫ్ అంటే అరే ఇంత సులభం అన్నట్టు అనిపిస్తుంది మీకు. అనిపించింది సార్. లేదంటే అది బ్లాక్ అయిపోయి ఉంటుంది, దాన్ని తెరచడానికి ఏమో ప్రయత్నాలు. మనము డాక్టర్లు ఏదో ఇస్తారు, వాళ్ళు అదే ఇస్తారు, ఇదే ఇస్తారు, ఇవన్నీ అక్కర్లా. జస్ట్ స్వరం మారిస్తే చాలు, రెండు నోస్లు కూడా నీట్గా అంటే ఒక రకంగా ఫ్రీ ఫ్లో ఉంటుంది. అది హ్యాపీగా అప్పటికి క్లియర్ అయిపోతుంది అనమాట అట్లా. ఓకే, నెక్స్ట్ రామ్మోహన్ గారు. ఓకే అండి, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. రామ్మోహన్ గారు చెప్పండి, మీ అనుభవం చెప్పండి. నమస్కారం గురువు గారు, నేను హైదరాబాద్ నుంచి. చెప్పండి గురుగారు. ఇప్పుడు చంద్రనాడిలో ఉన్నప్పుడు మనం సూర్యనాడి పడుకున్నప్పుడు సూర్యనాడిలో ఉంటే మనకు జాగ్రత్త అవస్థలో ఉంటాం కదా, నిద్ర రాదు కదా. చంద్రనాడిలో ఉన్నప్పుడే నిద్ర వస్తుంది.
అట్లేం లేదు. నిద్ర రావడానికి యా- అది కూడా నిద్ర ఓకే, రావడానికి ఓకే. రాకపోవడానికి స్వరం కాదు ఇంపార్టెంట్. నిద్ర ఉమ్, రావడానికి మీలో మెలటోనిన్ ఉత్పన్నం కావాలి. మెలటోనిన్ అని చెప్పి ఒక ఉమ్, ఒక ఉమ్. హార్మోన్ ఉత్పన్నం కావాలి. అది పీనియల్ గ్లాండ్ నుంచి వస్తుంది. చుట్టూ లైట్లు ఆఫ్ చేసేస్తే అది ఉత్పత్తి అయ్యిందంటే ఇమీడియట్ నిద్రకి వెళ్ళిపోతారు. మీరు లైట్లు ఆఫ్ చేయకుండా లైట్ అట్లే పెట్టుకొని తర్వాత మొబైల్ ఆన్ చేసి పెట్టి తర్వాత వైఫై ఆన్ చేసి పెట్టి ఇవన్నీ చేస్తే మెలటోనిన్ ఉత్పన్నం కాదు. ఉత్పన్నం కాకపోతే మీకు నిద్ర రాదు. నిద్ర రోగాలు వచ్చేది అట్లే. నిద్రకు అయితే స్వరానికి సంబంధం లేదు. నేను ఓకే. గమనించింది ఏంటంటే ఉదయం బాగా గాఢ నిద్రపోయిన రోజు ఉదయం లేచి చూస్తే నా చంద్రనాడి యాక్టివేషన్ లో ఉంది. అదే అవును. అది నిద్రపోయిన రోజు పొద్దునకల్లా మారింటది. పొద్దునకల్లా అది చంద్రనాడి వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. అట్లా అంటారా? అవును, అవును. నేను గమనించింది ఇది అయితే అది గమనించాను. నాకేంటంటే చంద్రనాడిలో ఉంటేనేమో మంచి నిద్రపోగలుగుతాను, గాఢ నిద్రలో సుస్థులకు వెళ్ళిపోగలుగుతున్నాను. చంద్ర అట్లేం లేదు. సూర్యనాడిలో ఉన్న అంటే మాత్రం అలా అలా ఏం లేదు. అలా ఏం లేదు. స్వరాన్ని బట్టి నిద్ర వస్తుంది అట్లా ఏం లేదు. ఓకే. ఇప్పుడు మనం కాకపోతే ఏంటంటే నిద్రలో ఆలోచనలు అంటే మీకు మనస్సు ప్రశాంతం కావాలంటే చంద్రనాడి రన్ కావాలి. మనస్సు ఆహా. అంటే ఎక్కువగా గందరగోళం కాకుండా ప్రశాంతంగా థింకింగ్ అంటే ఒక, ఆ, ప్రశాంతంగా శాంతంగా ఉండాలి మనస్సు. ఎలాంటి గందరగోళం రాకూడదు అంటే అప్పుడు చంద్రనాడిలో మనం వర్క్ చేయాలి. అందుకే డే టైం అంతా చంద్రనాడిలో వర్క్ చేస్తే మన ఈ యొక్క రైట్ మెథడ్ ఉంది కదా, ఈ రైట్ సైడ్ ఉండే రైట్. అంటే బల మెథడ్ అంటాం, అది వర్క్ అవుతుంది, అది వర్క్ అవడం స్టార్ట్ అవుతుంది. అవును. ఈ దాంట్లో అనేక విషయాలు అంటే మనం క్రియేటివిటీ అంటే అదే సృజనాత్మకత అంటాం కదా, సృజనాత్మకత ఎక్కువ అవుతుంది. తర్వాత శాంతిగా ఆలోచిస్తాము. ఏది అలజడికి లోను కాము. ఎక్కువ స్ట్రెస్ తీసుకోము. స్ట్రెస్ వస్తే కూడా వెళ్ళిపోతుంది. ఆ, దేనికి రియాక్ట్ కాము. టెంపర్ కాము. ఇట్లా ఇవన్నీ కూడా ఈ రైట్ సైడ్ మెథడ్కు లక్షణాలు ఇవన్నీ. ఓకే. అంటే అప్పుడు మనం ఉదయం పూట డే పూట చంద్రనాడిలో ఉండాలి. అవును, అవును. సాధ్యమైనంత వరకు చంద్రనాడిలో ఉండాలి. ఓకే. అంటే యోగులంతా ఇదే పని చేస్తారు. వాళ్ళ జీవితం కూడా ఎలా ఉంటుందంటే సుసంపన్నంగా ఉంటుంది. ఎందుకంటే అవును. నీ నోట్లోంచి అనవసరమైన మాటలు రావు, అలజడి ఉండదు, కోపం ఉండదు. ఇవన్నీ లేనప్పుడు నోరు నోరు బాగుంటే ఊరు బాగుంటుంది అంటారు కదా, ఆ టైప్లో మన నోరు బాగుంటే ఊరు ఆటోమేటిక్గా బాగానే ఉంటుంది మన చుట్టూ. సో ఎప్పుడైతే నోరు అనవసరం పడేసుకుంటామో ఊరు కూడా చెడిపోతుంది. అట్లా. మనం నిద్రలో సుషుప్తిలో సుష్టులోకి వెళ్తామా? ఏదో ఒక ఆ, నాడి మాత్రమే పనిచేస్తుందా నిద్రలో? మీరు నిద్రలో వెళ్ళాక నాడి గురించి మర్చిపోండి. ఓకే. అంటే ఎందుకంటే ఏ నాడి అయినా, నాడి అంటే లోపలికి స్వరం అంటే ఒక శ్వాస వెళ్తుంది. వెళ్ళాక మీరు నిద్రలో వెళ్తున్నప్పుడు ఫస్ట్ మొదటగా ఆల్ఫా స్టేట్లో ఎంటర్ అవుతారు నిద్రలోకి. ఆల్ఫా అంటే అప్పుడే జస్ట్ వేవ్స్ కొద్దిగా తగ్గుతూ వస్తాయి. ఇంకొద్ది అట్లే డీప్గా వెళ్ళే కొద్దీ మెలటోనిన్ బాగా ఉత్పన్నం అయ్యే కొద్దీ అదేమవుతుందంటే నెక్స్ట్ అంటే మనం మామూలు మెలకువగా ఉన్నప్పుడు బీటా బీటా స్టేట్లో ఉంటాం మైండ్లో. అంటే వేవ్స్ గందరగోళంగా తిరుగుతుంటాయి. అది యాక్టివ్ స్టేట్. ఇట్స్ కాల్డ్ అలర్ట్ స్టేట్. ఓకే. సో అప్పుడు వచ్చేసి మన లోపల సెరటోనిన్ ఎక్కువగా ఉంటుంది. మెలటోనిన్ వచ్చే కొద్దీ ఆల్ఫా ఆల్ఫా వేవ్స్ ఎక్కువ అవుతాయి మన బ్రెయిన్లో. అప్పుడు ఆటోమేటిక్గా మనల్ని నిద్రలోకి తీసుకెళ్తుంది అనమాట అది. సో అలాగా ఆల్ఫా నుంచి ఇంకొద్దిగా డీప్గా పోయే కొద్ది ఏమవుతుందంటే మనం తీటాకి వెళ్తాము, మళ్ళీ గామాకి వెళ్తాము, లాస్ట్ డెల్టాకి వెళ్తాం. ఓకే. అలాగా ఎన్నో స్టేట్లు ఉన్నాయి. తురియ స్థితి అంటే డెల్టా అంటే అక్కడ ఏమీ ఉండదు, ఇంకా మీ అస్తిత్వం ఏమి ఉండదు, శూన్యం అంతే. ఓకే. సో అలాంటి గాఢ నిద్ర పట్టిన వాళ్ళకి అది ఆ ఎక్స్పీరియన్స్ ఉంటుంది అట్లా. ఓకే. గురువారం సార్, నేను చెప్పండి. పూర్తి క్లాస్ నేను నేను చూస్తూ చూస్తూ ఇక నేను నిద్రలో జారిపోయాను. మీకు ఆ, మీ వీడియో ఏం జరిగిందో కూడా తెలియదు. మీ క్లాస్ ఇంటూ 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 నేను సుషుప్తిలోకి వెళ్ళిపోయాను. ఓకే. రైట్. అయితే నేను మరి సో వినలేదు. ఈరోజు వినడానికి రైట్. ఇదే ఓకే. ఉంటుందా? సో అనుభవాలు అనేవి మనం తెలుసుకున్నాం. ఇంకా మిగతాది వీడియో ఉంది, మీరు వీడియో ఉంటుంది, మీరు చూడండి. సో వీడియో మీకు యూట్యూబ్లో ఉంటుంది కదా, చూడండి. ఓకే. థ్యాంక్ తర్వాత యూ సార్. థ్యాంక్ వాట్సాప్లో లోడ్ చేసి ఉంటారు, దాన్ని కూడా మీరు చూడొచ్చు. యూ. ఓకే. రైట్. సో ఇంకోటి మిత్రులారా, ఇంకో విషయం చెప్పదలుచుకుందంటే మన వీడియోలు మనము వాట్సాప్లో వేస్తున్నాం, యూట్యూబ్లో వేస్తున్నాం. లైక్లు ఎన్ని వస్తాయి, వ్యూస్ ఎన్ని వస్తాయి అంటే మీరు చూస్తున్నారా లేదా అనేది తెలియట్లా. అంటే ఎంత శ్రమ ఉంటుందో తెలుసా? ఎంత శ్రమ ఉంటుందని మీరు అర్థం చేసుకోవట్లా. ఒక క్లాస్ చెప్పాలన్నా,
ఓ మాస్టర్ రెడీ క్లాస్ చెప్పాలన్నా, తర్వాత ఏ టైం ఏముంటే కూడా అన్నీ వదిలేసి క్లాస్లో కూర్చొని క్లాస్ చెప్పి ఎంతో నిష్ఠతో, ఎంతో శ్రద్ధతో, భక్తితో చెప్పి, ఆ తర్వాత అన్ని ప్రశ్నలు ఆన్సర్ చెప్పి, ఆ తర్వాత వీడియోని డిజైన్ చేయడానికి ఎంత టీం వర్క్ చేస్తుంది, సుమారు 6 మంది వర్క్ చేస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో మనం వీడియో చూడడానికి మనకేంటి, వీడియో లైక్ చేయడానికి ప్రాబ్లం ఏంటి, షేర్ చేయడానికి ప్రాబ్లం ఏంటి? ఎన్నిసార్లు మనం చెప్పుకున్నా మీరు అబ్జర్వ్ చేయండి. నేనైతే అబ్జర్వ్ చేసిన ప్రకారం ఒక 50, 100, ఇక్కడ వందల మంది, వేల మంది ఉన్నారు ఈ వాట్సాప్ గ్రూపుల్లో. దయచేసి మీకు ఇస్తున్న సలహా ఏంటంటే, రేపు దీని మీద ఒక చిన్న, అంటే నేను ఇప్పుడు ఏం మాట్లాడుతానో ఒక సపరేట్ వీడియో చేయాలనుకున్నాను. గుర్తుపెట్టుకోండి, సేవ అంటే ఏంటంటే, సేవ అంటే మనం వినడము, మనం తెలుసుకోవడమే కాదు. మనం విన్నది, మనకు నచ్చింది, మనకు అర్థమైంది, మనకు సహాయపడింది ఇంకొకరికి పంచడమే సేవ. ఎలా పంచాలి అంటే, డైరెక్ట్గా చెప్పొచ్చు, ఫోన్ చేసి చెప్పొచ్చు, వీడియో పంపించవచ్చు. ఈ రోజుల్లో ఎవరికి సమయం లేదు. ఏదికి కాల్ చేయాలి, వాళ్ళకి చెప్పాలి, వాళ్ళని కలసాలంటే ఎవరికి సమయం లేదు. అలాంటి పరిస్థితిలో మరి ఉన్నటువంటి అద్భుతమైన సేవ మార్గం ఏంటి? మీ దగ్గర వచ్చిన వీడియోస్ను మీరు లైక్ చేస్తే ఇంకా ఎంతోమందికి రికమెండ్ అవుతుంది. అది ఎంతోమందికి అదే వీడియో రికమెండ్ అవుతుంది, ఒకటి. రెండోది, మీ దగ్గరకు వచ్చి మీకు ఎప్పుడైతే వాట్సాప్లో చూస్తారో, మీ వాట్సాప్లో ఉన్న అన్ని కాంటాక్ట్స్ పంపించేయాలి దాన్ని. ఆ విధంగా ఆ వీడియో ఎవరికి, ఎలా, ఎప్పుడు ఉపయోగపడుతుందో మనకు తెలియదు. సో ఈ విధంగా అనేక చోట్ల, అనేక సమయాల్లో ఎంతోమందికి సహాయపడింది. ఈ జ్ఞానం అనేది వాళ్ళ జీవితాన్ని పరివర్తన చేయడానికి కూడా సహాయపడిందని చెప్పొచ్చు. అది మీరు కూడా విని ఉంటారు లేదా గమనించుంటారు. కాబట్టి దయచేసి మళ్ళీ చెప్తున్నాను, ఈరోజు కూడా అందరికీ గుర్తు చేస్తున్నదంటే, యూట్యూబ్ అంటే వాట్సాప్లో వేసినప్పుడు దాన్ని చూడండి, ఓపెన్ చేయండి, లైక్ చేయండి, దాన్ని సాధ్యమైనంత వరకు మళ్ళీ రివైజ్ చేసుకోండి, తర్వాత అందరికి పంపించండి. ఆ లైక్ చేసినప్పుడు కామెంట్ కూడా రాసేయండి. ఓకే, మీకు ఏమనిపించిందో అది రాయండి. ఇది మేడం ఎవ్రీడే మీరు అంటే వాట్సాప్లో మీకు ఏవైతే వీడియోస్ వస్తాయి కదా, కాపీ చేసి మీరు చాట్ బాక్స్ వేసేయాలి. మేము ఇదంతా కూడా కన్నడ దాంట్లో అట్లే చేసేది. ఒక 2 నిమిషాలు బ్రేక్, ఏం టీచింగ్ ఉండదు. అందరూ దాన్ని పోవాలి, క్లిక్ చేయాలి, లైక్ చేయాలి, కామెంట్ రాసిన తర్వాతనే క్లాస్ కంటిన్యూ అవుతుంది. అంటే అలాంటి పరిస్థితిలో మనం ఉన్నాం. కృతజ్ఞత అనేది చెప్పలేని పరిస్థితిలో ఉన్నాం. చూడండి ఎలా ఉందో. కాబట్టి సేవ అనేది ఒక నిస్వార్థ సేవ. ఇలా చేయకపోతే ముక్తి అనేది ఎక్కడి నుంచి వస్తుంది మీకు? ఓకే, సేవ లేనటువంటిది గుర్తుపెట్టుకోండి. మనం ఎంతో నేర్చుకున్నాం, ఎంతో జ్ఞానం అయ్యాము, ఎంతో ధ్యాని అయ్యాను, మహర్షి అయ్యాను, రాజర్షి అయ్యాను, ఎంత అయితే కూడా సేవ లేకుంటే సేవ కోసం మళ్ళీ రావాలి. సేవ లేని ముక్తి లేదు. ముక్తి అంటే ఈ జనన మరణ చక్రం నుంచి విడుగడ అంటే విడుదల అని చెప్తాం. ఓకే, జనన మరణ చక్రం నుంచి విడుదల. సో దాన్ని జన్మ రాహిత్యం అంటాం. మొదటగా దుఃఖరాహిత్యం వస్తుంది, జ్ఞానం తెలుసుకుంటే. తర్వాత సేవ చేస్తూ పోతే జన్మరాహిత్యం వస్తుంది. ఈ విషయాలు తెలిసి కూడా మీరు ఎందుకు చేయట్లేదు అనే ప్రశ్న. సో కాబట్టి మీరు ఈ రోజు నుంచైనా మార్చుకుంటారు మీ యొక్క దృక్పథం, మీ ఆలోచన తీరు, మీ యొక్క ఈ సేవా మార్గం ఎంచుకుంటారని చెప్పి నేను ఆశిస్తున్నాను. దీన్ని సపరేట్గా ఒక మెసేజ్ పోస్ట్ చేయడం జరుగుతుంది రేపు మహాతా టీవీ తెలుగులో. ఓకే, దయచేసి మీరు అందరూ కూడా ఈరోజు వీలవుతే వీడియోస్ వేసేయండి మేడం. ఇప్పుడు మీ దగ్గర ఆల్రెడీ వచ్చింటాయి కదా వీడియోస్, నిన్న వీడియోస్ ఈరోజు మార్నింగ్ వేసింటారు కదా, ఆ లింక్ పోస్ట్ చేయండి, చాట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ఎస్ క్రాంతి గారు, ఒకే వీడియో కదా వచ్చేది? ఒకే వీడియోనే కదా? ఎస్, చాలు, ఒక వీడియో చాలు, ఫుల్ వీడియో అక్కర్లేదు. ఫుల్ వీడియో అక్కర్లేదు, ఇప్పుడు ఒకటే వస్తుంది. ఎస్, ఆ వీడియోని ఇప్పుడు అందరు లైక్ చేయండి, మెసేజ్ పెట్టండి, వెయిట్ చేద్దాం. కావాలంటే జ్ఞానం చెప్పుకుందాం, పర్వాలేదు. అయితే సేవ అనేది పూర్తిగా లోపించినప్పుడు జ్ఞానానికి అర్థం లేదు. అందరూ ఆడ లైక్ అంటే క్లిక్ చేసి లైక్ చేసి వాపస్సు ఎస్ ఎస్ అని టైప్ చేయాలి. ఎవరైతే ఊరికి ఎస్ అని టైప్ చేయొద్దు దయచేసి. ఎవరైతే ఆ లింక్ క్లిక్ చేశారో లోపలికి వెళ్ళారు, యూట్యూబ్కి వెళ్ళారు, దెన్ అక్కడ లైక్ కొట్టి తర్వాత అక్కడ కామెంట్ రాస్తే మంచిది. ఇంకా ఆ తర్వాత ఇక్కడ చాట్ బాక్స్లో ఎస్ అని చెప్పండి, డన్, ఎస్. అందరు చేస్తూ వెళ్ళండి.
లెట్స్ ప్రాక్టీస్ ఫ్రమ్ టుడే. ఇది రేపటి నుంచి వదలొద్దు మేడం ఈ విషయాన్ని. ఓకే మేడం వినిపిస్తుందా? క్రాంతి గారు వినిపిస్తుందా? మీరు అడ్మిట్ చేసుకోవాలి. క్రాంతి గారు అడ్మిట్ చేసుకోండి. సార్ వినిపిస్తుంది సార్. యాక్చువల్గా నాకు అదే అంటే ఎవరు రెస్పాండ్ కావట్లేదు. అదే అడుగుతున్నా. వినిపిస్తుంది సార్. ఓకే రైట్. సో దీన్ని పాటించాలి. పొద్దున క్లాస్లో కూడా సుమా మేడం. వినిపిస్తుంది సార్, వినిపించింది సార్. రైట్. పొద్దున క్లాస్ స్టార్ట్ అయితే అది కూడా ఇట్లే చేయాలమ్మా. ఓకే సార్. ఓకే దీన్ని పాటించాలి. మనం ఖచ్చితంగా తూచా తప్పకుండా ప్రతి ఒక్కరు చేయాలి. అందరితో చేపించండి బాగా కరెక్ట్గా. ఎందుకంటే సేవ్ అనేది అలవాటు చేయకపోతే ఎంత నేర్చుకున్న ఉపయోగం లేదు అంతే. ఓకే సార్. ఇది అతి అంటే చెప్పాలంటే స్వల్పమైన సేవనే. ఇదేం గొప్ప సేవ ఏం కాదు. ఇది ఒక లైక్ చేయడం, ఒక షేర్ చేయడం, లేదా ఒక కామెంట్ ఇవ్వడం అంతే కదా. దీంట్లో సమయం ఎంత పడుతుంది? 2 minutes పడుతుంది. దాన్ని కూడా చేయనటువంటి వాళ్ళు ఎంతోమంది. ఎందుకంటే అక్కడ అబ్జర్వ్ చేస్తూ ఉంటాం మేము. ఇన్ని మంచి సబ్జెక్టులు వస్తున్నాయి. ఎవరు దీన్ని చూస్తున్నారు, ఎవరు దీన్ని పాటిస్తున్నారు, ఎంతవరకు దీన్ని ఫార్వర్డ్ చేస్తున్నారు, ఎంతవరకు వాళ్ళు లైక్లు చేస్తున్నారు, చేయట్లేదు అనేది మేము అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. ఎస్ రామ్మోహన్ సార్ మాట్లాడండి. సుజిత మేడం మాట్లాడండి. సుజిత మేడం. నమస్తే సార్, నమస్తే మా. బాగున్నారా సార్? ఎస్ మా చెప్పమ్మా. చేశాను సార్, లైక్ చేశాను సార్. ఓకే లైక్ చేశాను, షేర్ చేస్తున్నాం సార్. మేము లైక్ చేసి కామెంట్ కామెంట్ ఇవ్వాలి. లైక్ చేసి కామెంట్ చేస్తున్నాం సార్, ఫార్వర్డ్ చేస్తున్నాం సార్. ఇంకా మేడం గారు పెట్టే లింక్స్ ఫార్వర్డ్ చేస్తున్నాం సార్. ఖచ్చితంగా వేరే గ్రూప్స్ ఉంటాయి కదా, అన్ని గ్రూప్ పంపించడము. ఎందుకంటే అక్కడ చూస్తున్నాము అంతా కూడా తక్కువనే వచ్చేది. తర్వాత ఈ సబ్స్క్రైబర్ది కూడా పదే వేస్తూ ఉండాలి. అందరికీ సబ్స్క్రైబ్ చేయించాలి మేడం. ఓకే అంటే లలిత మేడం చెప్పినప్పుడే చేస్తున్నారు సార్, మళ్ళీ చెప్పకపోతే చేయట్లేదు సార్. అందుకే ఎవ్రీడే ఇట్లా పాటించండి అని చెప్తున్నాను నేను. ఓకే చెప్తుంటాం సార్, మార్నింగ్ కూడా క్లాస్ లో రోజు కూడా చెప్తూ ఉంటాము. అంటే ఇంకా వాళ్ళు చేశారా లేదో అనేది కొంచెం. లేదు అంటే నేనేం చెప్తాను అంటే వీడియో వేసేసి ఇట్లా వెయిట్ చేయండి. ఓకే సార్. ఇక్కడ 36 మంది ఉన్నారు. ఇంకా నాకు తెలిసి ఒక 10 వచ్చినాయి. చూడండి ఎన్ని వచ్చాయి మేడం. ఒక్క నిమిషం సార్. ఎంచండి. ఇలా వేసి కాసేపు ఆపి తర్వాత చేసినా కూడా ఒక 5, 6, 10 వస్తే ఎక్కువ సార్. జనాలేమో ఉంటున్నారు. నేను కాసేపు ఆపేస్తున్నాను వేసి కూడా. ప్రతిరోజు చేయండి, అది ప్రతిరోజు చేయండి, ఏం కాదు. విష్ణు మేడం, విష్ణు కాంతం మాట్లాడము. ఇప్పుడు మరి నాకు అలా చేయటం రాదు సార్, లైక్ చేయటం గట్రా రాదండి. కానీ డైలీ వింటున్నానండి. మొన్న చెప్పింది నాకు బాగా అర్థమైందండి. మా నలుగురికి ధ్యానంలో క్లాస్ లో నలుగురికి చెప్పానండి. నాకు రాత్రి పెద్దగా అర్థం అవ్వలేదండి. మళ్ళీ ఒకసారి వీడియో చూసాక మళ్ళీ చెప్దాం కదా అనుకున్నానండి. ఈ లైక్ చేయటం గట్రా అన్నది నాకు రాదండి మరి. రైట్ ఓకే. అది రానప్పుడు ఏం దాని గురించి టెన్షన్ లేదు. వచ్చిన వాళ్ళంతా చేయాలి. అలాగే సార్. కానీ మేము విన్నది మాత్రం ప్రతి ఒక్కరికి చెప్తున్నాను సార్. ఖచ్చితంగా ఓకే. దాని గురించి అందుకే ఇది మరి పదే దీన్ని మనం మర్చిపోవడం వల్ల అంటే సేవ్ అనేది మనం మిస్ అవుతాం. కాబట్టి దయచేసి అందరూ చేయండి. సో ఇద్దరితో ఈరోజు ఈ యొక్క చర్చను మనము ముగిద్దాం. కార్యక్రమానికి ముందుకెళ్దాం. ఓకే రైట్. సో మిత్రులారా, స్నేహితులారా, ఈరోజు మనం తెలుసుకుంటున్నది స్వర విజ్ఞానం 3వ భాగం. దీంట్లో ఏంటంటే స్వర ఫలితం ఎలా ఉంటాయి చూద్దాం. స్వర ఫలితాలు ఎలా ఉంటాయి అంటే ఏ స్వరం ఎలా నడిస్తే ఏం ఫలితం వస్తుంది అనేది ఇంపార్టెంట్. ఓకే నేను చెప్పాను పగలంతా కూడా చంద్రస్వరము, నైట్ అంతా కూడా సూర్యస్వరం చాలా మంచిది అని చెప్పాను. అయితే ఇంకా ఉన్నాయి, తెలుసుకోవాలి చాలా ఉన్నాయి. సో మనం కొద్ది తెలుసుకొని కొన్ని ముద్రలు తెలుసుకుందాం ఈరోజు. మళ్ళీ రేపు కంటిన్యూ చేసి రేపు ఆల్మోస్ట్ ఒక 60-70% కంప్లీట్ చేస్తాం. నెక్స్ట్ మంత్ కావాలంటే మళ్ళీ కంటిన్యూ చేద్దాం. ఓకే రైట్. సో పొద్దున రాత్రి రెయిన్బోలు ఒకే నాడి పని చేసిందంటే
అంటే ఒకే నాడి పనిచేసింది అనుకోండి, 3 సంవత్సరం లోపు ఒక మరణం సంభవిస్తుంది అని చెప్తారు. అంటే పొద్దున రాత్రి రేయింబవళ్ళు అలా పనిచేస్తూ వస్తే 3 రాత్రులు వరకు ఒకే నాడి పనిచేస్తూ ఉంటే వాళ్ళకి ఆ ఆయుష్ అనేది 1 సంవత్సరం ఉంటుంది అంతే. అర్థమైందా? అంటే ఏంటంటే 3 రాత్రులు 3 రాత్రుల వరకు ఒకే నాడి పనిచేస్తూ ఉంటాయి. అంటే నాడి మారదనమాట ఎట్టి పరిస్థితిలో. మనం జనరల్గా నేను చెప్పాను మీకు ఒక అంటే 90 నిమిషాల నుంచి లేదా 60 నిమిషాల నుంచి 90 నిమిషాల మధ్యలో మారుతూ ఉంటుంది, వదిలేస్తే ఆటోమేటిక్ మారుతూ ఉంటుంది. సో మనం నిద్రలో కూడా ఇటు అటు మనం దొర్లుతూ ఉంటాం కాబట్టి ఆటోమేటిక్ మారిపోతుంటుంది. అది యాక్చువల్గా అట్లా ఉండదు. సో అయితే ఎవరికైతే 3 రాత్రులు ఒకే నాడి పనిచేస్తే వాళ్ళ ఆయుస్సు 1 సంవత్సరం ఉంటుంది అంతే. ఈ విధంగానే ఎంతోమంది యోగులు వాళ్ళ పరిస్థితి చూడండి. ఇది ఎట్లా ఉందంటే శ్వాస అనేది, స్వరం అనేది నేను ఇంతకుముందే చెప్పాను. ఈ స్వరం అనేది ఏంటంటే మన దేహాన్ని మొత్తాన్ని నడిపేటువంటి అత్యున్నతమైనటువంటి విషయం ఇది, ఈ స్వరం. ఎందుకంటే అది లేనిచో ఒక్క నిమిషము, 3 నిమిషాలు, 2 నిమిషాలు అంతే. ఆహారము, నీరు అన్నిటి నుంచి ఎక్సెప్షన్ ఉంది, దీన్ని మాత్రం మనము ఆపలేం. అందుకే ఇది ఎలా వస్తుంది, ఎలా వెళ్తుంది, దాన్ని గమనించడము, దాన్ని మనకు కావాల్సిన విధంగా అనుగుణంగా మార్చుకోవడము, దాని మీద నియంత్రణ, దాని మీద జ్ఞానము సంపాదించుకుంటే మన జీవితము ఆరోగ్యంగా, ఆనందంగా ఉంటుంది, మోక్షం కూడా పొందవచ్చు. అయితే దీంట్లో జరిగేటువంటి ఈ స్వరంలో జరిగేటువంటి అనేక మార్పుల వలన స్వరం ఏ విధంగా నడుస్తూ ఉంది అని మనం అబ్జర్వ్ చేసి ఎంతోమంది యోగులు ఒక 6 నెలల ముందే నేను వెళ్ళిపోయే సమయం వచ్చిందని కానీ అలా చెప్తూ ఉంటారు. వాళ్ళు ఎలా చెప్పారని మనం ఆలోచిస్తే చివరిగా మనకు అర్థమయ్యేది ఏంటంటే స్వరాన్ని బట్టే చెప్తారు. ఓకే, ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. సో తర్వాత ఇంకోటి ఏంటంటే రాత్రిపూట చంద్రనాడి, పగలు సూర్యనాడి నిరంతరం పని చేస్తూ ఉంటే చూడండి ఎలా ఉందంటే రాత్రిపూట చంద్రనాడి, పగలు పూట సూర్యనాడి నిరంతరం పనిచేస్తూ ఉంటే వాళ్ళకి 6 నెలల్లో మృత్యు వస్తుంది. ఈ పాయింట్ గమనించుకోండి. ఓకే, రాత్రి ఏముండాలి యాక్చువల్గా? సూర్యనాడి. పగలు ఏముండాలి? చంద్రనాడి. కానీ రివర్స్లో పనిచేసింది అనుకో, నిత్యంగా అట్లే ఉంది. ఇంకా అప్పుడేమవుతుందంటే 6 నెలల్లో మృత్యు వచ్చేస్తుంది. అది విషయం. తర్వాత 2 రోజులు రాత్రి పగళ్ళు సూర్యనాడి పనిచేస్తూ ఉంటే 2 రోజులు రాత్రి పగళ్ళు పూర్తి సూర్యనాడినే, ఇంకా చంద్రనాడికి మారదన్నమాట. అలాంటప్పుడు ఏంటంటే అట్లాంటి వాళ్ళకు 2 సంవత్సరాల లోపల మృత్యు కలుగుతుంది. ఓకే, ఇవన్నీ కూడా స్వరశాస్త్రము నిర్ధారించినటువంటి విషయాలు. ఓకే, మనం దీన్ని రీసెర్చ్ కావాలంటే చేయండి, కానీ అనుమానం పడాల్సిన అవసరం లేదు. ఓకే, ఎందుకంటే స్వర విజ్ఞానం కావచ్చు, ముద్రా విజ్ఞానం కావచ్చు, మూత్ర విజ్ఞానం కావచ్చు, ఇవన్నీ కూడా చెప్పింది యోగులు చెప్పింది తూచా తప్పకుండా 0.111%, 0.0001% కూడా తేడా ఉండదు. ఇది మనం గమనించాలి. సో కాబట్టి ఇక్కడ ఎలాంటి లోపానికి కానీ ఎర్రర్ కానీ తావుండదు. ఎందుకంటే యోగులు చెప్పినటువంటి అంత సత్యంగా ఉంటుంది, సత్యమే చెప్తారు కాబట్టి. సో ఇంకొకటి ఏంటంటే ఒక రోజంతయు చంద్రస్వరమే నడుస్తూ ఉంటే, అంటే రోజంతా అంటే ఏంటి, నైట్ డే పూర్తిగా చంద్రస్వరం నడుస్తూ ఉంటే ఆ రోగి ఎవరైనా ఒక రోగి ఉన్నారనుకోండి, ఆ రోగికి రాత్రి పగళ్ళు పూర్తిగా చంద్రస్వరం నడుస్తూ ఉంటే ఆ రోజే మరణిస్తాడని తెలుసుకోవాలి మనం. ఏమవుతుంది? ఆ రోజే మరణిస్తాడని చెప్పి. ఓకే, తర్వాత చంద్రనాడి పూర్తిగా ప్రవహించి సూర్యనాడి అసలే ప్రవహించకపోతే, అంటే చంద్రనాడి పూర్ణంగా ప్రవహిస్తుంటుంది, సూర్యనాడి అసలే ప్రవహించదు అనమాట, సూర్యనాడి ఆగిపోయి ఉంటుంది. అలాంటి వాళ్ళకు ఒక నెల లోపల మృత్యు వస్తుంది. ఓకే, తర్వాత సూర్యనాడి సంపూర్ణంగా ప్రవహించి చంద్రనాడి అస్సలు ప్రవహించదు, అలాంటి వాళ్ళకు 15 రోజుల్లో మృత్యు వస్తుంది. ఓకే, సో ఇవన్నీ కూడా ఈ స్వరశాస్త్ర ప్రకారం నిర్ధారించబడినటువంటి విషయాలు. సో అదేవిధంగా ఇవన్నీ మనం తెలుసుకోవాలి. సో తర్వాత ఇంకోటి ఏంటంటే సూర్య స్వరానికి కొన్ని రోజులు ఉన్నాయి, మంచి రోజులు. ఆ టైంలో ఆ స్వరం ఉన్నప్పుడు ఆ రోజుల్లో ఏ పని చేసినా సక్సెస్ అవుతుంది. అవి తెలుసుకుందాం ఎలా అని చూడండి.
ఇప్పుడు ఎలా అంటే సూర్యుని రోజులు ఆదివారము, మంగళవారము, గురువారము, శనివారం. ఈ 4 రోజులు సూర్యుని రోజులు. చంద్రుని రోజులు వచ్చేసి సోమవారము, బుధవారము, శుక్రవారం. అంటే మిగతా 3 రోజులు చంద్రుని రోజు. ఈ రోజుల్లో మనకు ఖచ్చితంగా ఏంటంటే శ్వాస అంటే సపోజ్ ఆ సూర్యుని రోజుల్లో సూర్యనాడి పనిచేస్తూ ఉంటే అద్భుతమైన ఫలితం ఉంటుంది. ఓకే, ఉదాహరణకి పౌర్ణమి పోయిన తర్వాత పాడ్యమి, అంటే పౌర్ణమి పోయిన తర్వాత పాడ్యమి నుంచి అమావాస్య వరకు మనం ఏం చెప్పుకున్నాం చెప్పండి, ఎవరైనా చెప్పండి, మెసేజ్ చేయండి. పౌర్ణమి తర్వాత వచ్చే పాడ్యమి నుంచి నెక్స్ట్ అమావాస్య వరకు మధ్యలో ఉండే 15 రోజులు ఏమంటాం? కృష్ణపక్షం. ఎస్, కృష్ణపక్షం. అమావాస్య తర్వాత పాడ్యమి నుండి పౌర్ణమి వరకు వచ్చేది శుక్లపక్షం. కృష్ణపక్షం మీద సూర్య ప్రభావం ఎక్కువ, అప్పుడు దాన్ని సూర్యపక్షం అంటాం. అదేవిధంగా శుక్లపక్షము అనే దాన్ని చంద్రుడి ప్రభావం ఎక్కువ ఉంటుంది కాబట్టి దాన్ని చంద్రపక్షము అంటాం. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. తర్వాత సూర్యపక్షంలో సూర్యనాడి అనగా కుడి ముక్కులోంచి గాలి బాగా ప్రవహిస్తూ ఉంటే మనకెప్పుడు కూడా జయమే కలుగుతుంది. అర్థమైందా? సూర్యపక్షంలో అంటే కృష్ణపక్షంలో సూర్యనాడి మన కుడి ముక్కు నుంచి, సూర్యనాడి అంటే కుడి ముక్కు నుంచి ప్రవహించాలి కదా, అది బాగా ప్రవహిస్తూ ఉంటే మనకు జయం కలుగును. అలాగే చంద్రుని రోజుల్లో చంద్రనాడి అనగా ఎడమ ముక్కు రంధ్రం నుంచి శ్వాస ప్రవహిస్తూ ఉంటే మనకు జయం కలుగుతుంది. ఈ విధంగా చేసినప్పుడు ఏంటంటే మనం తిథులు, వారాలు అవి చూడాల్సిన అవసరం ఉండదు అనమాట. ఆ శ్వాసను బట్టి మనం చేసే పనులు అద్భుతంగా ఉంటాయి. ఇది గుర్తుపెట్టుకోండి. సో సాధారణంగా శ్వాస ప్రతి 2 గంటలు మారుతుంది. అంటే ఉదయం సపోజ్ 6 గంటల నుంచి 8 గంటల వరకు శ్వాస ఎడమ ముక్కు రంధ్రం ద్వారా ప్రవహిస్తూ ఉంటే తక్షణమే 8 నుంచి 10 అంటే 8 నుంచి 10 గంటలకు కుడి ముక్కు రంధ్రంలోకి వచ్చేస్తుంది. ఆ విధంగా మారుతూ ఉంటుంది, దానంతదే మారుతుంది. సో అది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత సూర్యోదయానికి ముందు 5 గంటలకి అప్రాక్సిమేట్గా తెల్లవారుజామున 5 గంటలకి మనము సూర్యోదయం నిద్ర లేచినప్పుడే తక్షణం ఏం చేయాలంటే 5 గంటల ఆ సమయంలో చెక్ చేసుకోవాలి శ్వాస ఎలా ఉంది అనేది. ఓకే, శ్వాస ఎలా చెక్ చేసుకోవాలో మీకు తెలుసు, ఇప్పుడు ఆల్రెడీ దాన్ని మీకు అర్థమై ఉంటుంది. సో కాబట్టి అలా చెక్ చేసుకోండి. అది చెక్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. తర్వాత పౌర్ణమి వెళ్ళిన తర్వాత పాడ్యమి రోజున శ్వాస కుడి ముక్కు నుండి వస్తుంటే ఆ 15 రోజులు మంచి రోజులు. ఇది ఎలా అంటే పౌర్ణమి వెళ్ళింది, పాడ్యమి రోజు వచ్చింది. ఆ పాడ్యమి రోజున శ్వాస కుడి ముక్కులో నడుస్తూ ఉంటే లేచిన వెంటనే 5 గంటల ఆ టైంలో చెప్తున్నాను మీకు, ఆ 15 రోజులు నెక్స్ట్ వచ్చే ఆ 15 రోజులు మంచి రోజులు మీకు. అట్లా చూడండి ఎలా ఎంత అంటే దీంట్లో ఎంత సూక్ష్మంగా ఉంటుందంటే ఈ జ్ఞానము ఎంత సూక్ష్మం అంటే సూక్ష్మాతి సూక్ష్మనే చెప్పాలి. ఇది మనం తెలుసుకునే కొద్దీ ఇది లోతు ఎక్కువవుతుంది. అంత అఘాతంగా అంటే అంత లోతైనటువంటి సబ్జెక్టు కాబట్టి ఎంత వీలవుతే అంత పాటిద్దాం, టెన్షన్ ఏమొద్దు. ఓకే, సో ముందుగా స్టడీ చేయాలి, ప్రాక్టీస్ చేయాలి, అభ్యాసం చేయాలి, ఇంకా చాలా ఉన్నాయి. తర్వాత సూర్యుని రోజు సూర్యస్వరం నడిచే ప్రతి 2 గంటల కాలం జయకాలమే. అంటే ఇప్పుడు సూర్య దినాలు ఉన్నాయి. సూర్య దినాలు ఏమని చెప్పాము? ఆదివారము, మంగళవారము, గురువారము, శనివారం. ఈ రోజుల్లో సూర్యస్వరం నడుస్తున్నప్పుడు ప్రతి 2 గంటల కాలం జయకాలమే. ఇప్పుడు ఉదాహరణకి ఈ సూర్య దినాల్లో సూర్యనాడి నడుస్తూ ఉంటుంది కదా, అప్పుడు ఆ సూర్యనాడి నడుస్తున్నప్పుడు నెక్స్ట్ 2 గంటలు ఆ టైంలో మీరు ఏం చేసినా మంచిదే. అదేవిధంగా చంద్రుని దినాల్లో ఈ చంద్రస్వరం నడిచేటప్పుడు ఆ 2 గంటల పాటు కూడా మీకు జయకాలం అంటే జయం కలుగుతుంది అనమాట. మనం చేస్తే మంచి పనులు, మంచి జయం అనేది మనకు కలుగుతుంది. అట్లా ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఇంకో విషయం ఏంటంటే శుక్లపక్షంలో సూర్యోదయ కాలంలో మొదటి 3 రోజులు చంద్రనాడి బాగా ఎక్కువగా ప్రవహిస్తుంటుంది. ఈ పాయింట్ గమనించవచ్చు మీరు. తర్వాత కృష్ణపక్షంలో మొదటి 3 రోజులు సూర్యనాడి బాగా ఎక్కువగా ప్రవహిస్తూ ఉంటుంది. ఈ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే పింగళ నాడి ద్వారా మనకు ప్రాణమును అంటే పింగళ నాడి ద్వారా ప్రాణాన్ని ఎక్కువ చేసుకుంటాం.
ఈడనాడి ద్వారా మనస్సును స్వాధీనం చేసుకుంటాం. కాబట్టి రాత్రిపూట చంద్రనాడి, పగటిపూట సూర్యనాడి. ఎందుకంటే ఇక్కడ ఏమవుతుందంటే ఈ పింగళ నాడి అది ప్రాణాన్ని మెయింటైన్ చేస్తుంది. అంటే అది పింగళ నాడి ఎప్పుడు వర్క్ చేస్తుంది? నైట్ వర్క్ చేయాలని మనం చెప్పాం. అంటే సూర్యనాడి నైట్ వర్క్ చేస్తే మంచిదే. అది మన ప్రాణశక్తిని మెయింటైన్ చేస్తూ ఉంటుంది. అంటే ఎలాగంటే మన లోపల నడిచే అన్ని క్రియలన్నీ ఖచ్చితంగా పాటిస్తూ ఉంటుంది. అదే మీకు ఆ ఇది చంద్రనాడి ఉందనుకోండి, అది మనస్సును స్వాధీనంలో పెట్టుకుంటుంది. కాబట్టి ఆ మనసును స్వాధీనంలో పెట్టుకున్నటువంటి ఈ చంద్రనాడి దాన్ని పగులుపూట మనం నిర్వహించుకోవాలి. ఇది గుర్తుపెట్టుకోండి. ఇలా చేసినటువంటి వ్యక్తి ఒక పూర్ణ యోగి అవుతాడు. అతి తొందరలో పూర్ణ యోగి అవుతాడు అనేది మనం తెలుసుకోవాలి. ఓకే. సో కాబట్టి ఇక్కడ సూర్యునందు అమృతం ఉంటుంది, చంద్రుని యందు విషం ఉంటుంది. చంద్రులు కలిస్తే విషం ఉండదు. అంటే చంద్రుడు స్థిరానికి సూచన, సూర్యుడు చర స్వభావం కలిగి ఉంటాడు. ఓకే. ఇవన్నీ ఇట్లాంటి విషయాలను మనం తెలుసుకొని మనం పాటిస్తూ ఉండాలి. ఓకే. సో మిత్రులారా, సో అంటే ఈ సబ్జెక్ట్ అనేది చాలా వ్యాస్ట్ సబ్జెక్టు, నేను ఇప్పుడే చెప్పాను కదా. సో దీంట్లో ఇంకొన్ని విషయాలు తెలుసుకొని మనం కొన్ని ముద్రలు తెలుసుకుందాం. ముద్రలు కూడా మీకు తెలుసు ఆల్రెడీ, అయితే మరొకసారి రిపీట్ చేస్తాను. దానివల్ల అందరికి ఒకసారి రివిజన్ అవుతుంది. తర్వాత రేపు మళ్ళీ మిగతా సబ్జెక్ట్ చెప్పుకుందాం. తర్వాత 2 ముక్కు రంధ్రాల నుండి వాయువు నిరంతరం రేయింబగులు ప్రబలంగా నడిచింది అనుకోండి, ఒక 40 దినంలో మృత్యు అనేది సంభవిస్తుంది. అర్థమైందా? నోటి నిండా మాత్రమే వాయువు తీసుకొని, అంటే నోటి నుంచి మాత్రం వాయువు నడుస్తూ ఉంది అంటే వాళ్ళకి ముక్కు నుంచి వాయువు నడచట్లా, స్వరం నోటి నుండి వాయువు నడుస్తూ ఉంటే 2 దినాల్లో చనిపోతారు. ఓకే. ఇది ఇంపార్టెంట్. సో అట్లా కాకుండా మనం చూస్తుంటాం కదా, మన డాక్టర్లు ఏం చేస్తారు, బ్రీతింగ్ ఆడకపోయినా దానికి వెంటిలేటర్ సుక్కి వాడిని హింసించి ఆ గాలి నోట్లో పీల్చుకుంటూ ఉంటాడు అతను. అంటే ఎండ్లో ఉండడని అర్థం. అతను ఏం చేస్తారు, తీసుకుపోయి ఐసీయూలో పెట్టి, డబ్బులు కావాలి కదా వాళ్ళకి, వాళ్ళు ఏం చేస్తారు, మీకు నోట్లోంచే శ్వాసను పంపించేది, అంటే ఈ వెంటిలేటర్ పెట్టి ఫోర్స్ఫుల్గా బ్రీతింగ్ చేయించేది, ఇవన్నీ చేస్తారు. లాభం లేదు. 2 రోజుల పాటు ఆ బ్రీతింగ్ నోటి ద్వారా నడిచిందంటే ఆ వ్యక్తి ఇంకా ఉండడు అని అర్థం. మనం ప్రయత్నం చేసి కూడా వేస్ట్. ఓకే. తర్వాత సూర్యుడు నడవలసినటువంటి దినము చంద్రనాడి నడుస్తున్నప్పుడు నిద్ర నుండి మేల్కొని, అంటే సపోజ్ సూర్యుడు నడచవలసినటువంటి దినం అంటే సూర్య దినాలు ఉన్నాయి కదా, అప్పుడు చంద్రనాడి నడుస్తుంది అనుకోండి, నిద్ర నుంచి లేచినప్పుడు భూమిపై ఎడం పాదం పెట్టాలి. తూర్పు దక్షిణాలకు 3 అడుగులు వేసి ముందుకు వెళ్తే ఆ దోషం తొలిగిపోద్ది. అంటే ఏంటి అర్థం అంటే, ఇప్పుడు సూర్య దినాలు ఉంటాయి కదా, సూర్య దినాలు అంటే ఏంటివి? ఆదివారము, మంగళవారము, నెక్స్ట్ శుక్రవారం సార్, గురువారం శనివారం. గురువారం శనివారం. ఆదివారము, మంగళవారము, గురువారము, శనివారం. ఆ రోజుల్లో ఫర్ ఎగ్జాంపుల్ మనం పొద్దున లేచాం, అప్పుడు ఏమి నడచాలి? సూర్యనాడి ఉంటే మంచిది అని చెప్పాం కదా, సూర్య దినాలు కాబట్టి. ఒకవేళ చంద్రనాడి స్టార్ట్ అయింది అనుకోండి, నిద్ర నుండి లేచిన వెంటనే ఏం చేయాలంటే భూమిపై ఎడమ పాదం పెట్టండి. భూమిపై ఏం చేయాలి? ఎడమ పాదం పెట్టి తూర్పు లేదా దక్షిణాలకి 3 అడుగులు వేస్తే ఆ దోషం తొలిగిపోద్ది. ఓకే. అంటే నిద్ర లేస్తానే నాడి చెక్ చేసుకోవచ్చు. తర్వాత అదే విధంగా చంద్రుడు నడవలసిన దినాలు అంటే చంద్ర దినాలు సోమవారము, అవును. అప్పుడు సూర్యనాడి నడుస్తుంది అనుకోండి, భూమిపై కుడికాలు మోపండి ఫస్ట్. ఓకే. ఆ విధంగా పశ్చిమ ఉత్తరం కానీ ఆ వైపు 3 అడుగులు నడిస్తే దోషం తొలగిపోతుంది. అంటే ఆ రోజు మీకు ఎలాంటి దోషం కలగదు. ఓకే. ఇవన్నీ కూడా కొంత తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. సో దానివల్ల మనకు ఎప్పుడు కూడా శుభమే కలుగుతుంది, జయమే కలుగుతుంది. కాబట్టి స్వర ప్రసారాన్ని బట్టి మంచి చెడు యొక్క ఫలితములు తెలుసుకోవాల్సి ఉంటుంది. అంటే స్వర ప్రసారం ఎలా ఉందో దాన్ని బట్టి మంచి చెడు ఏం జరుగుతుంది, ఏ స్వరం దేనికి పనిచేస్తుంది, ఆయా స్వరం తగినట్టుగా ఆయా స్వరంను మనం అదుపు చేసుకుంటూ, అంటే మనకు ఏ స్వరం కావాలి, ఏ స్వరం జరగట్లేదు, ఆ స్వరాన్ని మార్చుకోవడము, నియంత్రణ చేసుకోవడము,
అర్థం చేసుకోవడము, ఇవన్నీ కూడా స్వర శాస్త్రంలో భాగం. ఓకే, ఇవన్నీ పాటించండి ఖచ్చితంగా. తర్వాత స్వరం వచ్చేసి 2.5 గడియలు అనగా 1 గంటకు 1 గంట స్వరం సహజంగా మారుతూ ఉంటుంది. ప్రయత్నంచే అవసరమైన సమయంలో యోగ పద్ధతుల ద్వారా స్వరాన్ని మార్చుకోవచ్చు. ఇది ఇప్పటికే తెలుసుకున్నాం. ఓకే, గడియ అంటే ఎన్ని నిమిషాలు? మెసేజ్ చేయండి, టైప్ చేయండి, లేదా చెప్పండి. 40 1 గడియ అంటే ఎన్ని నిమిషాలు? 1 గంట 40 నిమిషాలు సార్. 1 గడియ అంటే 24 నిమిషాలు. ఓకే. ఎస్, ఎవరు? శ్రీనివాస్ బాబు. ఓకే, రైట్, వెరీ గుడ్. సో అది సో కాబట్టి ఏ నాడి ఎంత అంటే ఏ నాడి ఎంతవరకు పనిచేయాలి, ఎప్పుడు పనిచేయాలి, ఇవన్నీ కూడా మనం తెలుసుకుని దాన్ని వాడుకుంటూ వెళ్ళాలి. అప్పుడు మనకు అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. ఏదన్నా మనం అనుకున్నట్టు కాకుండా వేరే విధంగా నడుస్తున్నప్పుడు దాన్ని మార్చుకోవాలి. యోగ పద్ధతి ద్వారా మార్చుకోవచ్చు. అనేక పద్ధతులు చెప్పాం. నిలబడి ఏం చేయొచ్చు, పడుకున్నప్పుడు ఏం చేయొచ్చు, కూర్చున్నప్పుడు ఏం చేయొచ్చు, యోగ దండంతో ఎలా చేయొచ్చు, ఇవన్నీ తెలుసుకున్నాం కదా. కనీసం దాన్ని పాటిస్తూ వెళ్ళండి. ఓకే, తర్వాత దినం అంటే రాత్రి మొవళ్ళు అంటే ప్రతిదినం రాత్రుల పూట ఎక్కువ భాగం చంద్రస్వరం ఆడటం అనేది శుభ సూచకం అని చెప్తాడు. అంటే ఎలా అంటే ఈ అంటే ఒకవేళ మామూలుగా మనకి రాత్రి పూట దిన రాత్రుల పూట ఎక్కువ భాగం చంద్రస్వరం ఆడటం శుభ సూచకం అని చెప్తున్నాడు. ఇది ఏదో కొద్దిగా అంటే దానికి సంబంధించి ఇంకొద్ది దీన్ని అర్థం చేసుకోవాలి మనము. తర్వాత దినములో రాత్రులందు ఎక్కువ భాగం సూర్యస్వరం ఆడటం అరిష్టానికి సూచం అంటాడు. అంటే అలా అంటే అరిష్టం కలుగుతుందంటే మనకి ఈ విధంగా తెలిసి వస్తుంది. మన స్వరంలో రాత్రుల పూట ఎక్కువ భాగము మనం ఏమి నియంత్రించకపోతే సూర్యస్వరం ఎక్కువ ఉంటుందంట. ఎక్కువ భాగం ఉన్నప్పుడు మనకి అరిష్టం కలగొచ్చు అని చెప్తారు. ఓకే, సో ఇది అర్థం కాకపోతే కూడా దాన్ని వదిలేయండి. ఆ పాయింట్ అర్థం కాని దాన్ని తీసుకొని మనం ఏం చేయడానికి అవసరం లేదు. అర్థమైంది మాత్రం పాటించడం మంచిది. ఓకే, ఎందుకంటే ఈ సైన్స్ చాలా డీపర్ సబ్జెక్ట్. ఇది అంత ఈజీగా అంటే ఈ మన వీర బ్రహ్మేంద్ర స్వామి రాసినారంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఎంత డీప్ సబ్జెక్ట్ ఇది అనేది మనకు తెలుస్తుంది. ఓకే, మామూలుగా రాత్రి పూట సూర్యనాడి నడిస్తే మనకు అవును. డైజెషన్ సిస్టమ్ బాగా పనిచేస్తుంది అవును, ఇది చెప్పడం జరిగింది. కరెక్ట్. అంటే మనకు డైజెషన్ అనేది పూర్తిగా అక్కర్లే మనకి. కానీ రాత్రుల పూట సూర్యనాడి, పగుల పూట చంద్రనాడి అనేది అది మెయింటైన్ చేయగలిగితే మనకు ఖచ్చితంగా అద్భుతంగా ఉంటుంది. జీవితం ఆరోగ్యంగా ఉంటుంది, అన్ని విషయాల్లో బాగుంటుంది. అంటే మానసిక, శారీరక ఏ రుగ్మతలు లేకుండా ఆనందంగా ఆరోగ్యంగా ఉంటాం. ఓకే, అది రైట్. రాత్రి సమయంలో చంద్రనాడి అణిచి సూర్యనాడిని ఆడించుట. ఓకే, పగల సమయంలో సూర్యనాడిని అణిచి చంద్రనాడిని ఆడించుట, అలా చేసినటువంటి వాడే సంపూర్ణ యోగి అవుతాడు అని ఇంతకుముందే చెప్పాను నేను. ఓకే, ఇది మరి కూడా మరోసారి రిపీట్ చేస్తున్నాను అలాగా. ఓకే, తర్వాత ఇలాంటి విషయాలు సూర్యనాడి ఆడేటప్పుడు భోంచేయాలి. ఇది మళ్ళీ మనం రిపీట్ చేసుకుంటాం. చంద్రనాడి ఆడే సమయంలో రాత్రిపూట ఎడమ చేతి వైపు పడుకోవాలి. చంద్రనాడి ఆడుతుంది అనుకోండి, ఎడమ చేతి వైపు పడుకుంటే సూర్యనాడి యాక్టివేట్ చేసుకోవచ్చు. అయితే సూర్యనాడి పనిచేసేటప్పుడు సూర్యనాడి ఉన్నప్పుడే భోంచేయండి అని చెప్తున్నారు. అట్లా ఇప్పుడు పిల్లలు కానీ మనం కానీ భోజనం అంటే డైనింగ్ టేబుల్ మీద కూర్చున్నాం, ఏ నాడి ఆడుతుంది ఒకసారి వాళ్ళు గమనించుకోవాలి, మీరు గమనించుకోవాలి. అందరూ కూడా సూర్యనాడికి మార్చుకొని ఆహారం తినడం మొదలు పెట్టండి. మనము లెఫ్ట్లో పెట్టుకొని చంద్రనాడి పెట్టుకొని ఎంత పడితే అంత తిన్నాం అనుకోండి. ఇప్పుడే అంటే ఎలా ఉందంటే మనము సైంటిఫిక్ అనుకుంటాం కానీ మనం నివసిస్తున్న ఈ ప్రపంచము సాంకేతిక ప్రపంచం అనుకుంటాం కానీ ఇది నిజంగా చెప్పాలంటే నాన్ సైంటిఫిక్ వరల్డ్. ఇది సైన్సే కాదు. ఇది యాక్చువల్గా మన జీవన విధానం కానీ, మన నిద్రా విధానం కానీ, మనం తినే ఆహారం కానీ అన్నీ కూడా అసాంకేతికంగా చేస్తున్నాం. సాంకేతికం అంటే వాళ్ళ దృష్టిలో ఏంటి తెలుసా? మొబైలు, టీవీ ఇవన్నీ అంటే ఏవైతే గొప్ప గొప్ప పరికరాలు వచ్చాయో ఇది సాంకేతిక వాళ్ళందరికీ. రెఫ్రిజిరేటరు, వాషింగ్ మెషిను, అది మిక్సరు, గ్రైండరు ఇవన్నీ కనిపెట్టినందుకు ఇది పెద్ద సాంకేతిక ప్రపంచం అయిపోయింది. అయితే ఆరోగ్యాన్ని, ఆనందాన్ని గాలికి వదిలేశాం. ఆరోగ్యం, ఆనందాన్ని గాలికి వదిలేసి మన చుట్టూ ఉన్నటువంటివన్నీ చూసి మురిసిపోతున్నాం. అబ్బా మా ఇంట్లో పెద్ద కారు ఉంది, అబ్బా మేము పెద్ద బంగ్లా కట్టాం, లోపలికి గాలి కూడా పోదు. పెద్ద బంగ్లా కట్టాం, ఏసీ పెట్టేశాం, అన్నీ మొత్తం ఏది చుట్టూ విండోస్ కూడా లేవు, అన్నీ బంద్ చేశాం,
ఒక 10 కోట్లు పెట్టి ఇల్లు కట్టాం. ఇది ఏం ప్రయోజనం? పంచభూతాలు లేకపోతే ఏం ప్రయోజనం? ఇలాంటిది సాంకేతిక ప్రపంచం అవుతుందా? ఎవరో ఏసీ కనిపెట్టింటారు. ఏసీ ఎందుకని ఏదో మందులు అవి రిజర్వ్ చేసుకో అంటే దాన్ని ఆ, కొంత రిజర్వ్ చేయడానికి రెఫ్రిజిరేటర్ ఉపయోగిస్తారు. ఏసీ కానీ ఇట్లాంటివన్నీ కొన్ని అంటే గిడ్డంగుల్లో ఏదైనా ఒక వస్తువు నాశనం కాకుండా ఉండడానికి ఉపయోగిస్తారు. మనం పోయి ఏసీలో కూర్చొని వర్క్ చేస్తే మన మన పరిస్థితి ఏం కావాలి? ఆ? గాలి లేదు, వెలుతురు లేదు. ఆ? ఎంత దుర్భరమైన పరిస్థితి. ఇది నిజమైన సాంకేతిక ప్రపంచమా ఇది? ఇది డెవలప్డ్ ఇది డెవలప్డ్ సమాజమా అని మనం అర్థం చేసుకుంటే కాదు అని చెప్పొచ్చు. డైరెక్ట్గా ఆన్సర్. ఓకే, రైట్. అలసట కలిగినప్పుడు కుడి చేతి వైపున పడుకోవాలి. రాసుకోండి, కాబట్టి నెక్స్ట్ వీడియో చూసుకోండి. అలసట కలిగినప్పుడు కుడి చేతి వైపు పడుకోవాలి. నీరసము, ఆకలి మందగించుట అట్లాంటి సమయాల్లో ఎడవ చేతి వైపున పడుకోవాలి. ఓకే. ముక్తి మార్గమును చింతన అట్లాంటి చేసినప్పుడు అప్పుడు ఏంటంటే శయన స్థితిలో పడుకోవాలి. అంటే మనం ఇలా నిలువుగా పడుకుంటాం కదా, అంటే శవాసనంలో పడుకుంటాం కదా, శవాసనంలో పడుకుంటాం చూడండి. అది ఎప్పుడంటే మనం ఏదైనా ముక్తి మార్గం సంబంధించి అలాంటి చింతన కానీ అలా చేస్తుంటాం కదా, అంటే ఒక ఆధ్యాత్మిక చింతన కావచ్చు, మనం ఏదైనా ఈ యొక్క శ్వాసను గమనిస్తూ ఉండడం అట్లాంటి చేసినప్పుడు ఎడమవైపు లేదు, కుడివైపు లేదు, డైరెక్ట్గా శవాసనంలో పడుకోవచ్చు. ఓకే, అది. తర్వాత మలబద్ధమును జయించడానికి సూర్యనాడిని మనం ఏం చేయాలి? ప్రేరేపించాలి. ఓకే, అది ఇంపార్టెంట్. అప్పుడు ప్రేరేపించి మల విసర్జనకు చంద్రనాడి బాగా ఆడుతుండాలి. అంటే మలబద్ధకమును జయించడానికి సూర్యనాడి ప్రేరేపించాలి, మల విసర్జనకు చంద్రనాడి బాగా ఆడుతూ ఉండాలి. తర్వాత మైథునంకి సూర్యనాడి ప్రసారం ఉత్తమంగా ఉండాలి. మైథునం కంటే ఫర్ సెక్సువల్ ఇంటర్ కోర్స్. తర్వాత మూత్ర విసర్జనకి చంద్రనాడి ప్రేరేపించాలి. తర్వాత ఆడువారికి మినుములు నూనె పదార్థములు బలమిచ్చు, అంటే ఏదంటే ఈ మినుములు నూనె పదార్థాలు అలాంటివి తింటే మంచి బలం వస్తుందని చెప్తారు. మగవారికి అంటే ఆడవారికి వచ్చేసి మినుములు నూనె పదార్థాలు బలం ఇస్తాయంట. మగవారికి పాలతో కూడిన మధురాన్నం బలం ఇస్తుందని చెప్తారు. అంటే ఇది మన శాస్త్రంలో ఆ విధంగా రాసి ఉన్నది అనమాట. సో ఇక్కడ మీకు అర్థమైండొచ్చు, మలబద్ధకం దాన్ని తొలగించుకోవాలని సూర్యనాడి ప్రేరేపించాలి. అప్పుడు మల విసర్జన స్టార్ట్ అవుతుంది. అప్పుడు చంద్రనాడి అంటే అక్కడ స్టార్ట్ కావడానికి సూర్యనాడి, అది ప్రవహిస్తున్నప్పుడు వెళ్తున్నప్పుడు చంద్రనాడికి రావచ్చు. ఓకే, ఈ కొన్ని పాయింట్లు ఉన్నాయి, ఇవి మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత యోగాభ్యాసము ఇట్లాంటి కర్మలు చేస్తున్నప్పుడు సో ఎడనాడిలో పనిచేస్తే మంచిది. అంటే కొద్దిగా కూల్గా ఉంటుంది మైండ్. అలాంటప్పుడు యోగా కూడా బాగా సెట్ అవుతుంది. ఓకే, కూల్గా ఉంటుంది, ఎలాంటి ఇబ్బంది ఉండదు, ఎలాంటి టెన్షన్ ఉండదు. అలాంటప్పుడు యోగా చేస్తే బాగా సెట్ అవుతుంది అదనమాట. తర్వాత ఆకలి మందగించినప్పుడు, తర్వాత విద్యాభ్యాసానికి, స్త్రీ వశీకరణకు, నిద్ర లాంటి సమయాల్లో పింగళా నాడి పనిచేస్తే మంచిది. ఓకే, సో ఇక్కడ కొన్ని చెప్పి ఉంటారు, అన్ని విషయాలు చెప్పి ఉంటారు. మనం ఇది కాదు అది అని అనుకోనికి లేదు. శాస్త్రం అనేక అన్ని చెప్తుంది. సో దాంట్లో ఏం తీసుకోవాలి ఏం తీసుకోకూడదు మన ఇష్టం. ఓకే, ఎందుకంటే స్త్రీ వశీకరణ అంటే ఇదేంటి, దీని గురించి మనకేంటి అని అలా కాదు, అన్ని విషయాలు శాస్త్రం చెప్తుంది అనమాట అట్లా. ఓకే, రైట్. సూర్యనాడి ఆడేటప్పుడు చల్లని పదార్థాలు, చంద్రనాడి ఆడేటప్పుడు మేలు చేసే పదార్థాలు భుజించాలి. అంటే సూర్యనాడి ఆడేటప్పుడు ఏం చేయాలి? చల్లని పదార్థాలు తీసుకోవాలి. అంటే వేడిగా ఉన్న పదార్థాలు తీసుకుంటే ఇంకా వేడి ఎక్కువ అవుతుంది. చంద్రనాడి ఆడేటప్పుడు దాంతో అయినటువంటి అంటే కొంత వేడిగా ఉన్న తీసుకోవాలి. మరి ఎక్కువ వేడి ఉండకూడదు, మరీ చల్లగా ఉండకూడదు, మీడియంగా ఉండేది తీసుకుంటే మనకు మంచిది. రైట్. సో అదేవిధంగా చంద్రనాడి పనిచేసేటప్పుడు విషం కూడా అరింపబడుతుందని చెప్తారు. విషం ఎక్కిన వారికి ఆ విషం కూడా దిగిపోతుందంట చంద్రనాడి పనిచేస్తున్నప్పుడు. సూర్యనాడి పనిచేసేటప్పుడు బలవంతుడు కూడా వశం అవుతాడట. సూర్యనాడి పనిచేస్తున్నప్పుడు మనం ప్రయత్నం చేస్తే బలవంతుడు కూడా మనం వశం అవుతాం. చంద్రనాడి పనిచేసేటప్పుడు విషం ఎక్కింటే కూడా విషం కూడా దిగిపోతుందని చెప్తున్నాడు. తర్వాత సుషుమ్నాడి పనిచేసేటప్పుడు సుషుమ్నాడి పనిచేయచుండగా మోక్షం సిద్ధించును అని చెప్తారు. ఓకే, సో ఈ విధంగా అంటే సుషుమ్నాడి పనిచేసేటప్పుడు మనము చెప్పాం కదా ఇంతకుముందు, యోగా అంటే ప్రాణాయామ, ధ్యానము ఇలాంటివి చేస్తూ ఉంటాం. సో ఆ విధంగా మనకి ఖచ్చితంగా మోక్షం సిద్ధించే అవకాశం ఉంది ఖచ్చితంగా అని చెప్పొచ్చు. సో ఈ విధంగా
మిత్రులారా, ఇంకోటి ఏంటంటే ఏ పని అయినా కానీ చంద్రనాడితో ప్రారంభించి సూర్యనాడితో ముగిస్తే లాభం కలుగుతుంది. ఏ పని చేసేటప్పుడైనా చంద్రనాడితో ప్రారంభించి సూర్యనాడితో ముగిస్తే మనకు మంచి లాభం కలుగుతుంది అని చెప్తున్నారు. సో ఈ విషయాలు మనం తెలుసుకున్నాం. సో తర్వాత రేపు ఇంకా మిగతా విషయాలు ఇంకా ఎక్కువ విషయాలు కూడా తెలుసుకుంటాము. సో ఈ యొక్క స్వర విజ్ఞానంలో ఇప్పుడు ప్రధానంగా కొన్ని ముద్రల గురించి తెలుసుకుందాం. ముద్రలు, స్వర విజ్ఞానం ఇంతటితో ముగించాం. ఇంకా ఎక్కువ విషయాలు రేపు తెలుసుకుంటాం. ఇప్పుడు ముద్రలు, యోగ ముద్రలు. సో యోగ ముద్రలు, ఓకే, అయితే టైం కూడా 10:20 అయింది. ఇంకో 10 నిమిషాలు చెప్పుకొని మనం స్టాప్ చేద్దాం. సో యోగ ముద్రలు ఏంటంటే మనిషిని శక్తి కేంద్రంగా అభివర్ణించేటువంటి యోగ శాస్త్రము ముద్రల ద్వారా శక్తిని సమర్థవంతంగా ఉపయోగించుకోవడానికి మార్గాన్ని మనకు బోధించింది. అంటే భారతీయ సంస్కృతిలో యోగ ముద్రలు ఇవన్నీ కూడా అనేక దేశాల్లో ప్రపంచవ్యాప్తంగా అంటే అనేక వ్యాప్తించాయి. అంటే అంతర్జాతీయంగా కూడా ఈ ముద్రలకి ఎంతో ప్రాధాన్యత వచ్చింది. పరిశోధనలు కూడా చేస్తూనే ఉన్నారు. ఈ ముద్ర ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఈ ముద్ర ఒక ఆత్మ వికాసాన్ని ఇస్తుంది. తర్వాత ఆ ముద్ర ఆధ్యాత్మిక వికాసం కూడా ఇస్తుంది. చూడండి, 3 విషయాలు. ముద్ర ఆరోగ్యాన్ని ఇస్తుంది, ముద్ర ఆత్మ వికాసం ఇస్తుంది, ముద్ర ఆధ్యాత్మిక వికాసం కూడా ఇస్తుంది అని చెప్తారు. యోగ ముద్రలో ఆధునిక జీవితంలో వచ్చే సమస్యలు అన్నిటికీ కూడా పరిష్కారాలు ఉన్నాయి. ఈ యోగాచార్యులు ఈ విధంగా చెప్తూ ఉంటారు. అంటే దీన్ని మనం కరెక్ట్గా పాటిస్తే మనకు అన్ని విధాల లాభాలు, అంటే మానసిక, శారీరక, ఆధ్యాత్మిక అన్ని లాభాలు దీంట్లో ఉన్నాయి ముద్రలో. ఉదాహరణకు కొన్ని చెప్తాను. ముద్రలు మనకు తెలియకుండా ముద్రలు వేస్తూ ఉంటాం. ఎట్లా అంటే ఆవేశం వచ్చింది అనుకో, ఇట్లా పిడికిలు బిగిస్తాం కదా, ఇది ఒక ముద్ర. ఆవేశం వస్తే ఇట్లా పిడికిలు బిగిస్తాం, అదొక ముద్ర. తర్వాత దీర్ఘ ఆలోచన వచ్చింది అనుకోండి, మనము చూపుడు వేలుతో ఇట్లా ఏదో అనుకుంటూ ఉంటాము. అంటే దీర్ఘ ఆలోచన చేసేటప్పుడు ఇట్లా పెట్టుకొని ఉంటాం మనం. అంటే అదొక ముద్ర అనమాట. అంటే అక్కడ యాక్చువల్గా ఒక పాయింట్ ఉంటుంది చెప్పాలంటే. సో అది యాక్టివేట్ అవుతా వస్తుంది. ఇట్లా మనం ఇట్లా అనుకుంటూ ఉంటాం మనం కదా, ఏదైనా దీర్ఘ ఆలోచన చేసి, అది కూడా ఒక ముద్రనే. తర్వాత ఎవరినైనా అభ్యర్థన చేయాలనుకో, ఇట్లా అడుగుతాం కదా, అంటే ఒక అక్షయ పాత్ర లాగా, భిక్ష పాత్ర లాగా ఇట్లా అడుగుతాం, అది కూడా ఒక ముద్రనే. తర్వాత ఎవరినైనా నిలదించాలంటే ఇట్లా అంటాం కదా, ఇట్లా అంటాం చూపుడు వెళ్తాం, అది కూడా ఒక ముద్ర. ఓకే. తర్వాత ఇంకోటి అంటే ఏదైనా అద్భుతం జరిగింది అనుకోండి, ఇలా అంటాం, ఇలా అంటే అర్థం ఏంటి? ఎస్, ఇది కూడా ఒక ముద్ర. ఓకే. తర్వాత ఆశీస్సులు అనుకోండి, అరచేతుల నుండి ఇట్లా పెడతాం, ఇది ఆశీర్వాద ముద్ర. ఎస్, ఇలాంటిది. ఇప్పుడు ఉదాహరణకు ఒక స్కూల్లో పిల్లవాడికి దాహం వేసింది అనుకోండి, ఇట్లా అంటాడు. ఎందుకంటే ఇది అగ్నితత్వం. ఈ అగ్నిని అంచాలంటే నీరు కావాలి. ఇది అగ్ని కదా, పంచభూతాల్లో ఇది అగ్ని. సో దీన్ని అంచాలంటే ఏం కావాలి? నీరు కావాలి. అందుకే వాడు ఇట్లా అడుగుతాడు. అతనికి మూత్రం వచ్చింది అనుకోండి, ఇట్లా అంటాడు. ఇది ఎందుకంటే జలానికి సూచన, జలతత్వం కదా, ఇట్లా అంటాడు. అప్పుడు మనం అర్థం చేసుకోవాలి. అంటే ఇవన్నీ కూడా ముద్రలు. ఇవన్నీ కూడా ఏంటివి? ముద్రలు. అయితే ఇంకోటి ఏంటంటే ప్రతిదీ కూడా ఏదైతే ఈ యొక్క అగ్నితత్వం ఉంది కదా, ఇది చాలా ఇంపార్టెంట్. ఈ అగ్నితత్వం ద్వారా ఒక్కొక్క వేళ్ళు కలిపినప్పుడల్లా ఒక ముద్ర వస్తుంది. అయితే అన్నిటికీ అగ్ని ఇంపార్టెంట్, అగ్నితత్వం ఇంపార్టెంట్. దాని ద్వారా మనము ఒక్కొక్క వేళ్ళు కలిపే కొద్దీ ఎంతో విశిష్టత. అంటే అందుకే పంచభూతాల్లో అగ్ని కీలకం అని చెప్తాం. ఈ అగ్నికి ఎలా ఉంటుందంటే, ఈ అగ్ని వచ్చేసి మన బొటన వేళ్ళలో ఉంటుంది, మనకు తెలిసిన విషయమే. అందుకే ద్రోణాచార్యుడు ఏకలవ్యుడిని ప్రత్యేకంగా ఏం అడిగాడు? బొట్ల వేలు అడిగాడు. ఆ బొటన వేలు తీసేస్తే ఇంకేం పనిచేయదు. చూడండి, ఎప్పుడైనా కానీ ఈ రెండు ఇలా కలిపామనుకోండి, ఒక సర్క్యూట్ ఫామ్ అవుతుంది. శక్తి మన దేహంలో ప్రవహిస్తుంది అనమాట, అంటే బయటికి పోదు. ఇలా చేశాను అనుకోండి, నాకు ఇది ఒక ముద్ర అవుతుంది. ఇలా చేస్తే జ్ఞాన ముద్ర, ఇలా చేస్తే ఆకాశ ముద్ర, ఇలా చేస్తే పృథ్వీ, ఇలా చేస్తే వర్ణ ముద్ర. అన్ని దాంట్లో కూడా చూడండి ఎలా ఉంది. ఇట్లా అన్నప్పుడు మన శక్తి లోపలే ప్రవహిస్తుంటుంది. ఇది లేని ఏ పని జరగదు. అందుకే ఏకలవ్యుడిని నీ బొట్టవేలు ఏమని అడిగాడు ద్రోణాచార్యుడు. ఏమి ఇవ్వాలి నీకంటే అది ఏమన్నాడు. అంటే దానికి అంత ప్రాధాన్యత ఉందని మనం అర్థం చేసుకోవాలి. ఓకే. కాబట్టి ఈ ముద్రలు ఇంత ఇంపార్టెంట్గా ఉంటాయి. ఇవి ఎలా పనిచేస్తాయంటే, మన ఈ ముద్ర స్థితిని బట్టి ఆ దిశగా శక్తి ప్రవహిస్తూ ఉంటుంది మనలో. దీంతో మొత్తం శరీరం చైతన్యవంతం అవుతుంది. 2,72,000 నాడులు ఉన్నాయి కదా మన ప్రాణమయ కోశంలో. వాటన్నిటిలో కూడా శక్తి బ్రహ్మాండంగా ప్రవహిస్తుంది. మనసు ప్రశాంతంగా ఉంటుంది.
మనలో ఉన్నటువంటి అపారమైనటువంటి శక్తి బయటికి పోకుండా, ఇప్పుడు మన లోపల శక్తి ఉంది ఆల్రెడీ ఎక్కడ ప్రాణమయ కోశంలో. ఆ శక్తి బయటికి పోకూడదంటే ఈ వేళ్ళు ఉన్నాయి కదా, ఈ వేళ్ళ నుంచి ఎక్కువగా పోతుంది. ఎక్కువగా ఈ వేళ్ళ నుంచి శక్తి పోతుంది. తర్వాత కళ్ళ నుంచి ప్రాణశక్తి బయటికి పోతుంది. ఇలా ఎప్పుడైతే ఇట్లా చేస్తాం ముద్రలు, అప్పుడు ఇది ఎలాంటివి అంటే శక్తిని లాక్ చేసి మన దేహంలో పెట్టేటువంటివి ముద్రలు. కాబట్టి అంటే ముద్రలు ఏంటివి? మన లోపల ఉన్నటువంటి ప్రాణశక్తిని బయటికి పోకుండా లాక్ చేసి పెట్టేటువంటివి ముద్రలు. అది అర్థం చేసుకోవాలి. ఓకే, ఇది సత్యానంద సరస్వతి అని చెప్పి ఒక ఆయన స్వామీజీ చెప్పాడు. అంటే ఒక రకంగా ఏంటంటే చేతి చివరిలో స్విచ్ బోర్డ్ లాంటివి. ఇప్పుడు ఒక స్విచ్ వేస్తే లైట్ వెలుగుతుంది, ఒక స్విచ్ వేస్తే ఫ్యాన్ వెలుగుతుంది కదా. ఆ విధంగా మనలో కూడా అంతే. ఈ ఈ ముద్రలు వచ్చేసి ఎలా ఉంటుందంటే రకరకాల విధాలుగా మనకి రకరకాల ముద్రలు ఉన్నాయి కాబట్టి ఆ చైతన్యాన్ని ఆ విధంగా అది పెంచుతూ ఉంటుంది. సపోజ్ ఇలా అన్నాం అనుకోండి, మనలో ఉన్నటువంటి ఈ యొక్క ఆకాశతత్వము ఏమవుతుంది, మనసు ప్రశాంతంగా ఉంచుతుంది ఇట్లా పెట్టుకుంటే. ఓకే, ఇలా పెట్టుకున్నాం అనుకోండి, మనకి పృథ్వీతత్వం అంటే మన శారీరకంగా బలంగా ఉంటాం. ఇలా పెడితే నీరు వచ్చేసి మనలో నీరు అంటే జలతత్వం బాగా ఉంటుంది. ఇలా పెట్టుకున్నాం అనుకోండి, మనలో ఏకాగ్రత, తర్వాత మెమరీ పవరు, శాంతంగా ఉండడము ఇలాంటివి జరుగుతాయి. ఇది జ్ఞానముద్ర ఇట్లాగా. సో ఒక స్విచ్ లాగా అనమాట. ఆ విధంగా మన చేతి కొరలు అంటే చేతి చివరి భాగాలు, ఈ వేళ్ళ చివరి భాగాలు ఆ విధంగా పనిచేస్తాయి, స్విచ్ బోర్డ్ లాగా పనిచేస్తాయి. సో రోజుకు 12 నిమిషాల చొప్పున 8 వారాలు యోగ ముద్రలు సాధన చేయడం ద్వారా ఆలోచనలు అంటే గుర్తుపెట్టుకోండి, కంటిన్యూగా 8 వారాలు రోజుకు 12 నిమిషాలు చెప్తున్నాను. ఇది మినిమం, ఎంతైనా చేసుకోవచ్చు, 40 నిమిషాలు 30 నిమిషాలు టైం బట్టి మినిమం చెప్తున్నాను. ఇలా చేసిన వాళ్ళకి ఏమవుతుందంటే ఆలోచనల స్పష్టత, జ్ఞాపక శక్తి అన్నీ కూడా మెరుగుపడతాయని చెప్పేసి యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా వాళ్ళు పరిశీలించి అంటే వాళ్ళు అదే దాని రీసెర్చ్ చేసి చెప్పినటువంటి విషయం ఇది యాక్చువల్గా. ఓకే, సో యోగ ముద్రలో అంటే ఏ యోగ ముద్ర చేస్తున్నా కానీ కూర్చొని చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. తర్వాత ధ్యానము ప్రాణాయామం చేస్తే ఇంకా రెట్టింపు ఫలితాలు వస్తాయి ఏదైనా యోగ ముద్ర చేసేటప్పుడు, అది గుర్తుపెట్టుకోండి. సో ఈ విధంగా దీన్ని మనము సో తర్వాత ఏంటంటే ఇవన్నీ ఎలాంటివి అంటే మన ఇప్పుడే చెప్పుకున్నాం కదా, మన ప్రాణమయ కోశంలో ప్రాణమయ శక్తిని సో ఉద్దీపన చేస్తుంది. ఇవి ఎట్లా పనిచేస్తాయంటే యోగా ఇంజెక్షన్స్ అంటాం, ముద్రలు ఏమంటాం, యోగా ఇంజెక్షన్స్ అని మనం చెప్తాం. కాబట్టి మనకు అన్నిటికి కూడా తక్షణమే ప్రభావాన్ని చూపిస్తాయి అనమాట. ఎలాంటిది, నిద్ర లేకపోవడము, కీళ్ళ నొప్పులు, సరిగా వినపడకపోవడము, రక్తపోటు, మధుమేహం, తర్వాత ఇలాంటి ఎన్నో వ్యాధులకు ఈ యోగా ఇంజెక్షన్స్ లాగా పనిచేసేవి. వీటిని ఏమంటారంటే యోగా ఇంజెక్షన్స్ అంటారు ముద్రల్ని. కాబట్టి ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంకొంత అంటే ముద్రలు ఏవేవి అంటే ఒక్కొక్క ముద్ర గురించి తెలుసుకోవడం అనేది మనం రేపు కూడా చేయొచ్చు, ఎందుకంటే సమయం ఎక్కువ అవుతుంది కాబట్టి. తర్వాత ఇంకొంత విషయం తెలుసుకుందాం. కేచరి ముద్ర సక్రమంగా చేస్తే వ్యాధులను జయించవచ్చు అని చెప్తారు. కేచరి ముద్ర కరెక్ట్గా ప్రాక్టీస్ చేసే వాళ్ళకి ఏ వ్యాధులు రావు. తర్వాత ఆకలి దప్పులను జయించవచ్చు అని చెప్తారు. సో 100 ఏళ్ళు పరిపూర్ణంగా జీవితాన్ని గడపవచ్చు అని హఠయోగ ప్రదీపికలో చెప్పబడింది ఈ విషయం. కేచరి ముద్ర గుర్తుపెట్టుకోండి, ఇది 100 ఏళ్ళు పరిపూర్ణ జీవితాన్ని గడపడానికి హామీ ఇస్తుంది. ప్లస్ ఆకలి దప్పికల నుంచి మనము జయించవచ్చు ఆ రెండింటిని కూడా కేచరి ముద్రలో. ఎందుకంటే వాళ్ళకు అవసరం ఉండదు, ఆ కేచరి ముద్ర చేసే వాళ్ళకి లోపలనే ఒక అమృత బిందులాగా ఉత్పత్తి అవుతూ ఉంటుంది, అదే వాళ్ళకు ఆహారం. రైట్. సో ధ్యాన ముద్ర జ్ఞాపక శక్తిని పెంచుతుంది. జ్ఞానముద్ర మహాశక్తివంతమైంది. సో మనోవికాసం అంటే ధ్యాన ముద్ర చేస్తే జ్ఞాపక శక్తి పెరుగుతుంది, జ్ఞానముద్రలో కూడా మనకి ఏకాగ్రత ఇవన్నీ పెరుగుతాయి. సో ఈ విధంగా మనకు ప్రాచీన కాలంలో చూస్తే అన్ని శిల్పాలు, విగ్రహాలు చూసుకోండి, బుద్ధుడు కానీ మహావీరుడు కానీ జ్ఞానముద్రలో కనిపిస్తారు కదా. సో అర్జునుడు కృష్ణుడికి గీతోపదేశం చేసేటప్పుడు కూడా జ్ఞానముద్రలో ఉండే చేశాడు. అందుకని ఇంకోటి సంధ్యావందనంలో ముద్రలకు ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది, అది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, భగవద్గీత కూడా శ్రీకృష్ణుడు చెప్పింది కూడా ఆ ముద్రలో ఉండే చెప్పాడు అని అర్థం. తర్వాత వీటితో పాటు గాయత్రి మంత్రాన్ని జపిస్తూ అట్లా కూడా ఈ ముద్రల్ని చేయవచ్చు, చేస్తే ఫలితం ఉంటుంది. అయితే ఈ ముద్రలో శ్వాస నియంత్రణ చాలా ముఖ్యం.
ఎలాంటిదంటే ఇప్పుడు ఉదాహరణకి ఏ రోజు ఏ సమయంలో ఏ స్వరం ఆడాలో స్వరశాస్త్రం చెప్తుంది కదా. ఆ స్వరం కరెక్ట్గా నడుస్తున్నప్పుడే ముద్రలు చేయండి, అప్పుడు అద్భుతమైన ఫలితం మీకు ఉంటుంది. ఈ పాయింట్ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అంటే స్వర విజ్ఞానం మనం తెలుసుకున్నాం కాబట్టి ఏ రోజు సూర్యదినాల్లో సూర్యస్వరం నడుస్తున్నప్పుడు మనం ఆ సమయంలో మనం ముద్రలు చేసినా మనకు మంచి ఫలితాలు ఉంటాయి. వ్యతిరేక స్వరం నడుస్తున్నప్పుడు ముద్రలు ప్రాక్టీస్ చేస్తే కూడా ప్రయోజనం ఉండదు. అవసరమైతే స్వరాన్ని మార్చుకొని కూడా చేయండి అని చెప్తున్నాను, అంతే. ఓకే, ఆ విధంగా చేతి వేళ్ళపైన ఎక్కువ ఒత్తిడి పెట్టాల్సిన అవసరం లేదు. పద్మాసనంలో కూర్చోాలని ఏం లేదు, సుఖాసనంలో కూర్చోవచ్చు. చేతులను ఆ ముద్రలో పెట్టుకున్నప్పుడు తొడ మీద పెట్టుకోవాలి. ఓకే, రెండు చేతుల్లో ముద్రలు పెట్టుకోవాలి. కంపల్సరీ 2 చేతుల్లో చేయాలి. వెన్నుముక నిటారుగా పెట్టుకొని కూర్చోవడం మంచిది. సో ఈ విధంగా చేస్తూ ఉంటే తర్వాత యోగ ముద్రల ప్రభావము శక్తివంతంగా ఉండాలంటే ఆహార నియమాలు కూడా కొద్దిగా పాటించాలి. ఎలాంటి మాంసము మద్యము ఇలాంటివి ఏవి దాని నుంచి దూరంగా ఉండాలి. అప్పుడు మీకు మంచి ఫలితాలు వస్తాయి. ఓకే, సో ఇంత విషయాలు మాత్రం మనం ముద్రల గురించి తెలుసుకున్నాం. రేపు ప్రత్యేకంగా కొన్ని ముద్రల గురించి రేపు ప్రయత్నం చేద్దాం. ఓకే, అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ, నమస్తే. రైట్, థ్యాంక్ యూ సార్. చాలా చక్కగా వివరించారు. 2 రోజులు ఒకే స్వరం నడిస్తే ఎలాంటి ప్రమాదం వస్తుంది, 3 రోజులు ఒకే స్వరం నడిస్తే ఎలా ఉంటుంది, అంటే మనకు ఏదైనా అనారోగ్యంగా ఉండి స్వరము 2 ముక్కుల ద్వారా కంటిన్యూగా నడిస్తే ఎలాంటి పరిస్థితి వస్తుంది అనేది, లేకపోతే నోటి ద్వారానే మాత్రమే నడిస్తేనే ఎలాంటి పరిస్థితి వస్తుంది, ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా వివరించారు. అలాగే ముద్ర విజ్ఞానము, స్వరముతో కూడి ముద్ర విజ్ఞానము, స్వరముతో పాటుగా ఈ ముద్రలు చేస్తే ఎలా ఉంటుంది ఇవన్నీ కూడా. ఈ విషయం మనకు కొత్త విషయం ఇది, అంటే ఇంతకుముందు మనం తెలుసుకోలేదు ఈ విషయాన్ని. ఎస్ సార్, ఓకే, ముద్రలే ఉన్నాయి కానీ స్వరంతో కూడి ముద్రలు ఇప్పుడు. అవును, చాలా ఇప్పుడు ఇంపార్టెంట్. 2 రోజులు కంటిన్యూగా స్వరము ఒకటే నడిస్తే కూడా కష్టము అన్నారు. అప్పుడు మాకు ఆదివారము శనివారము 2 రోజులు సూర్యనాడినే, అంటే సూర్యుని రోజులే ఉంటే అప్పుడు 2 రోజులు సూర్యనాడిని నడిస్తే ఏం కాదా, అంటే అంటే సూర్యుని ఆ రోజు. రోజులు అంటే మీకు ఆదివారం తర్వాత నెక్స్ట్ డే సోమవారం వస్తుంది. సోమవారం వచ్చేసి మాది చంద్రస్వరం అది. ఓకే, కంటిన్యూ ఉండదు. శనివారము ఆదివారం సూర్యుని రోజు. శనివారం వచ్చేసి మీకు ఇక్కడ వస్తుంది, అది మన సూర్యనాడి స్వరం. ఆదివారం కూడా ఇదే వస్తుంది. సో అంటే మనకి అట్లా ఆ 2 రోజుల్లో ఉన్నప్పుడు ఏం ప్రాబ్లం ఉండదు, దాంట్లో ఏం ప్రాబ్లం లేదు, సమస్య లేదు. ఓకే, ఆదివారం మంగళవారము శుక్రవారము శనివారం, ఓకే, ఆ రోజుల్లో మీకు ఆ సూర్యనాడి నడిచినప్పుడు కూడా ఏం ప్రాబ్లం ఉండదు. ఒకవేళ వేరే నడిచినా కూడా దానికి రెమెడీ ఇలా మనము లేచి ఎడమకాలు పెట్టడము, ఆ ముందుకు వెళ్ళడము అనేది కూడా దానికి ప్రాయచిత్తాన్ని కూడా మీరు తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మాస్టర్స్. ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సో దీన్ని ఏం చెప్తానంటే నేను ప్రాక్టీస్ చేయండి అని చెప్తాను. సార్, ఇది జస్ట్ వినొద్దు, వినాలి, విన్నాము అయిపోయింది. ప్రాక్టీస్ చేయండి, మళ్ళీ మనం చర్చిద్దాం దీని మీద. అవును సార్, ఓకే సార్. సో ప్రాక్టీస్ చేసినప్పుడు మీకు ఇంకా డౌట్లు వస్తాయి, మీకు కొన్ని అనుభవాలు కూడా వస్తాయి చెప్పాలంటే. సో ఆ విధంగా నిన్న కొంతమంది ప్రాక్టీస్ చేశారు కదా, వాళ్ళకి తెలిసి ఉంటుంది ఆల్రెడీ. సో అలాగా ప్రాక్టీస్ చేయడం చాలా ఇంపార్టెంట్. రైట్, ఇక్కడ కొంతమంది హ్యాండ్ రైజ్ చేశారు. సో ఒక 2 ప్రశ్నలు మనం ముగిద్దాం కార్యక్రమం. శ్రీనివాస బాబు చెప్పండి సార్. థ్యాంక్ యూ సార్, ఎక్సలెంట్ గా ఉంది క్లాస్ సార్. ఇంకొకటి యాక్చువల్గా మీరు 24 hours ఒకటే సూర్యనాడి గాని చంద్రనాడి గాని ఆడకూడదు అన్నారు. కానీ సండే ఆర్ సాటర్డే సూర్యనాడి కంటిన్యూస్ గా 24 hours ఉండొచ్చా? అంటే ఉండదు, అది ఉండదు, ఎట్టి పరిస్థితుల్లో ఉండదు, చేంజ్ అవుతూనే ఉంటది. ఓకే, కాకపోతే ఆ రోజు ఏదైనా మీరు మంచి పనులు ప్రారంభించాలి, మంచి పనులు సాధించాలనుకుంటే ఎక్కువ సూర్యనాడిలో ఉండి మీరు చేస్తే మంచిదని చెప్తున్నాం, అంతే. ఆ టైంకి మీరు సూర్యనాడి అలా ఉండిపోద్దని కాదు, అలా ఉండిపోతే డేంజర్. ఇప్పుడు చెప్పుకున్నాం కదా, అదే సార్ అలా డేంజర్ జరుగుతుంది. అది ఇప్పుడు స్వరము
స్వరం ఎక్కడ వెళ్ళాలి ఎక్కడ రావాలి అది మన నియంత్రణ లేదు. కావాలంటే మార్చుకోవచ్చు, మనం గమనించుకొని మార్చుకోవాలి అంతే. ఓకే సార్. అంతేగాని అది ఇక్కడే వస్తుందా ఇక్కడే వస్తుందా అనేది మనకు సంబంధించింది కాదు. అది విశ్వానికి సంబంధించింది. సార్ అది సార్ మన అంటే లోపల ఆటోమేటిక్ గా వెళ్ళిపోద్ది. వెళ్ళిపోద్ది అది. అవును. అయితే ఓకే. మీరు ఆ రోజు ఇప్పుడు ఆదివారం ఉంది, సూర్యనాడి ఎక్కువ భాగం సూర్యనాడిలో మనం ఉండి మనం పని చేసుకుంటే అప్పుడు మనకి ఏం కలుగుతుందంటే మంచి జయం కలుగుతుందని మన ఉద్దేశం అంతే. ఓకే సార్. ఓకే సార్. అట్లా సార్ ఏ రోజైనా ఈక్వల్ గానే ఉంటాయా రెండు? ఈక్వల్గా ఉంటాయి, ఏ రోజైనా ఈక్వల్గా ఉంటాయి. ఎనీ టైం ఓకే. ఈక్వల్గా లేవు అంటే ప్రాబ్లం. ఓకే సార్. దాని ఓకే యొక్క క్వాలిటీ అంటే దీని యొక్క మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే 12 గంటలు చంద్రనాడి 12 గంటలు సూర్యనాడి నడచాలి. ఓకే సార్. ఎస్. ఓకే సార్. మనకు థ్యాంక్ యూ. అవసరాలను బట్టి మార్చుకోవచ్చు, ఏం ప్రాబ్లం ఉండదు. ఓకే. ఓకే. నేను భోజనం చేస్తున్నాను, నాకు సూర్యనాడి కావాలి, మార్చుకుంటాను ఓకే సార్. అలాగా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. రైట్. ఎస్ ఓం ప్రకాష్ సార్ చెప్పండి. మీకు ఆత్మీయ ప్రణామాలండి. ఎస్ సార్. మంచి ఇన్ఫర్మేటివ్ సబ్జెక్ట్, చాలా వివరంగా చెప్పారు. ఎస్. ఈ నాడీ శాస్త్రం అనేది ఇంపార్టెంట్, కానీ ఈ నాలెడ్జ్ అనేది మనకు ఎక్కువ దొరకదు ఎక్కడైనా. అవును. యోగా గురువుల ద్వారా ఎవరైతే వస్తారో వాళ్ళు నాడి మార్చుకోవటం ఇవన్నీ పాటిస్తుంటారు. మీకు అవేర్నెస్ ఉండకపోవటం వల్ల చేయాలన్నా కూడా ఉండదు. చాలా ఇన్ఫర్మేటివ్, మన సభ్యుల్లో మిగతా వాళ్ళకు కూడా మనం స్ప్రెడ్ చేయటం వల్ల చాలా ఉపయోగం ఉంటుంది. హిందీ సెషన్స్ లో నాకు అవకాశం ఇస్తే నేను హిందీ సెక్షన్ మీకు కాంటాక్ట్ చేపిస్తాను నేను ఒకసారి. ఓకే సార్. ఐ థింక్ వాళ్ళు మోస్ట్లీ ఈ రోజు రేపట్లో కాంటాక్ట్ చేస్తారు. మీకు ఎలా అనిపించింది నా ఇంగ్లీష్ సెషన్ సార్? ఓకే, గుడ్, ఎక్సలెంట్, నో ప్రాబ్లం. అంటే చాలా మంది చూస్తున్నారు మీ సెషన్, చాలా ఇష్టపడి చూస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ సార్. ఎస్. కాబట్టి దట్ ఈస్ ద ఇండికేషన్ దట్ యు ఆర్ గివింగ్ ఏ ఎక్సలెంట్ విజ్డమ్. ఓకే, థ్యాంక్ యూ సార్. రైట్. ఇది కూడా నాకు కంటిన్యూ చేయాలనిపిస్తుంది అది. ఓకే, ఖచ్చితంగా మనకు ఇంగ్లీష్లో ఉంటాయి, హిందీలో కూడా నేను ఖచ్చితంగా మీకు అవకాశం కల్పిద్దాం. ట్రూ సార్. ఓకే. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్, థ్యాంక్ యూ. మీలాగా మాస్టర్స్ ఇక్కడి నుంచి రావాలి, ఇంకా ఎవరు రావట్లేదు. అదే అంటే స్వాధ్యాయం చేయట్లేదు, మంచిగా దాన్ని తయారై రావాలి కదా అక్కడికి. ఇన్ని లాంగ్వేజ్లు అవకాశం ఇస్తున్నామంటే కన్నడ అంటే రాదులేండి, కనీసం నేషనల్ లాంగ్వేజ్ ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ 2 ఉన్నాయి కదా, ఆ రెండిట్లో చెప్పుకోవచ్చు కదా. అంటే మనం అందరం ఇంగ్లీష్ మీడియం చదివి ఉంటాము, లేదంటే నేషనల్ లాంగ్వేజ్ మనకి హిందీ కూడా వస్తుంది. సో ఇక్కడ తయారయ్యి అక్కడికి రావాలి, చెప్పాలి సెషన్స్. అంటే ఒకటి ఏంటంటే కాన్ఫిడెన్స్ బట్టి ఆ ఫ్లూయెన్స్ ఒకటి 2 రావాలి. అదే మెటీరియల్ ప్రిపేర్ చేయాలి ముందు, అవును, చేసుకుని ఇమీడియట్ గా చేయగలగాలి. రైట్. అందుకే చూద్దాం, ఇంకా మాస్టర్స్ రెడీ కావాలి, రావాలి. సో వీఆర్ వెయిటింగ్ ఫర్ ఇట్. ఓకే. శివకుమార్, ఫైనల్ క్వశ్చన్. నమస్తే సార్. చెప్పండి. బాగా చెప్పారు. నిన్నటి నుంచి నాకు ఆండ్రాయిడ్ చేయటం కనుక రాదు, ఇవాళ అన్ని ట్రై చేస్తే వచ్చింది అనమాట. ఏదైనా ట్రై చేస్తేనే వచ్చిందంటే అర్థమైంది వాళ్ళ ఈ రోజుతో నాకు. చాలా బాగా చెప్తున్నారండి. ఇన్ని రోజులు ఈ శ్వాస ఏదో వస్తుంది పోతుంది అనుకుంటున్నాం కానీ ఇన్ని ఉంటాయని అది తెలియదు ఇంతవరకు. ఎక్కడ మేము వినలేదు కూడా ఇంతవరకు ఇలాగని. చాలా బాగా చెప్తున్నారు సార్. నాకు కొంచెం వేడి ఎక్కువగా ఉంటదండి. మీరు చంద్రనాడికి వెళ్తున్నాండి పదే పదే, ఆ తగ్గిపోద్ది, ఆటోమేటిక్ తగ్గిపోద్ది. నిన్ను అడుగుదామంటే ఆండ్రాయిడ్ చేయడానికే నాకు అర్థం కాక నాకేమో మెసేజ్ పెడతాం కూడా రావా ఎన్ని సరిగా. దానివల్ల ఇక ఇప్పుడు అన్ని గెలుకుతుంటే ఫోన్ అట్లా వచ్చేసింది అనమాట. అట్లా చాలా బాగా చెప్తున్నాను. అద్దం మీద ట్రై చేయమన్నారు కదా శ్వాస, అలా చేసినప్పుడు కొద్ది దూరంగా అన్నప్పుడేం కొంచెం ఆవిరిలాగా వచ్చింది, కొద్ది దగ్గర కొన్నప్పుడు కొంచెం తుంపర్లాగా పడిందండి. అట్లా అద్దం మీద ట్రై చేయమన్నారు కదా, కొంచెం దూరంగా పెట్టుకున్నప్పుడు తత్వం తెలుసుకోవడానికి అలా చేయాలి. స్వరం తెలుసుకోవడానికి మామూలుగా 2 పద్ధతులు చెప్పాము. స్వరం తెలుసుకోవడానికి ఆ 2 పద్ధతులు చేసుకోవాలి. దూరంగా ఉన్నప్పుడు కొద్దిగా ఆవిరిలాగా అనిపించింది, పడింది దాని మీద. కొద్ది దగ్గరకు అయితే తుంపర్లు పడినాయి అన్నమాట, కొంచెం లైట్ గా. రైట్. థ్యాంక్ యూ సార్, బాగా చెప్తున్నారు. రైట్. ఓకేమా, వచ్చేద్దాం.
సార్ రైట్ మాస్టర్స్ ఇంత చక్కటి జ్ఞానాన్ని మనకు అందించిన మాస్టర్స్ అందరూ కూడా గట్టిగా ధన్యవాదాలు తెలియజేద్దాము. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. తిరిగి రేపటి సెషన్లో మిగిలిన భాగాన్ని తెలుసుకుందాము సార్ ద్వారా. ఇంతవరకు సెలవు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అందరికీ ధన్యవాదాలు. నమస్తే.